గా కామ్గా శాంతంగా ఇన్ హిస్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్, దట్ కైండ్ ఆఫ్ సింపుల్ బ్రిటిష్ ఇంగ్లీష్ అంత చక్కగా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్ దోస్ వర్డ్స్ అండ్ ఆల్. ఆయనది మీరు నాట్ హై-ఫై అండ్ బాగుంది, చాలా బాగుంది సార్. అది యుఎస్ లోపల దయానంద ఆశ్రమానికి ఆయన వైస్ ప్రెసిడెంట్ అన్నమాట. అక్కడ ఆయన ఇచ్చే స్పీచ్లు అన్నమాట, అసలు అవైతే అమేజింగ్. ఇక్కడవి బాగుంటాయి. ఇక్కడ కాకినాడలో, హైదరాబాద్ లో ఇస్తారు. ఒక 6 నెలల పాటు యుఎస్ లో ఇస్తారు అన్నమాట. ప్రతిరోజు ప్రవచనాలు చెప్తారు ఆయన, ప్రతిరోజు. అంటే ఆయన గ్యాప్ ఉంచుకోవడం అనేది ఉండదు అన్నమాట. సో అంటే ఎంత ఆయన సేమ్ ఆయనది మీది ఒకేలా ఉన్నట్టుంటది. నాకు మా సారి చెప్తాను ఉంటుంది ఖచ్చితంగా. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. ఆయన అంటే ఇవాళ ఉన్నది కదా అని మీ విన్నాను. సరే, నాకు అనిపించింది లెట్ మీ లిసన్ టు హిమ్ ఆల్సో. అంటే ఇంకొంచెం ఇంకా క్లారిటీ వాట్ ఎవర్ అది 2+2 అన్నది చాలా బాగుంది. వెరీ నైస్. బోత్ అవన్నీ పునశ్చరణ అన్ని చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన ఫస్ట్ చెప్తుంటేనే ఎంత బాగుంది సార్, చాలా బాగుంది. హి హస్ డిస్క్రైబ్డ్ వాట్ పాపా ఇస్. పాపా వెరీ నైస్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగులో ఉండదా సార్ ఆయన ప్రవచనం? తెలుగులో ఉంటుందండి. యుఎస్ లో చెప్పినవేమో ఇంగ్లీష్ లో ఉంటాయి. ఇండియాలో చెప్పినవన్నీ తెలుగులోనే ఉంది. తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో కూడా ఉంది. ఆత్మబోధ తెలుగు వర్షన్ ఉంది, ఇంగ్లీష్. ఓకేనా, ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. జీవితంలో క్రమశిక్షణ అన్నింటినీ కూడా దాటిపోతుంది. క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో జీవితం లోపల ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. క్రమశిక్షణ అనేది జీవితంలో అన్ని స్థాయిల్లో కూడా ఉంటుంది. పర్సనల్, తర్వాత మన ఆఫీస్ లో ఉంటే అఫీషియల్, ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే స్పిరిచువల్, ఎక్కడ ఉంటే అక్కడ వారి జీవితం అంతా కూడా చాలా సులభంగా ఒక చక్కటి పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే విజయాన్ని సాధించడం కొంతవరకు సులువు. ఒకవేళ అపజయం కనుక వచ్చినట్లయితే అపజయాన్ని భరించడం కూడా సులువు. అయితే పుట్టింది ఎందుకు అని చెప్పి తెలిసే అవకాశం కూడా చాలా మందికి లేదు. ఎందుకంటే ఏదో అలా పుట్టిన తర్వాత మన తల్లిదండ్రులు మనకి ఏం నేర్పించారు? ఆలయాలకు వెళ్ళాలి, అభిషేకాలు చేయాలి, పూజలు చేయాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, వీలైనన్ని కోరికలు కోరుకోవాలి, ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి, నవ్వు వచ్చినప్పుడు విరగబడి నవ్వాలి, చాడీలు చెప్పాలి, నేరాలు వినాలి, అందరినీ అణగదొక్కేయాలి, వేరే వాళ్ళకంటే మనం బెటర్ గా ఉండాలి. ఇవన్నీ మనం తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటాం. మా నాన్న గొప్పవాడు, మా అమ్మ గొప్పవాడు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక్కసారి చూసినట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి అవలక్షణాలన్నీ కూడా అందరి తల్లిదండ్రుల్లోనూ ఉంటాయి. వాడి జీవితం కంటే మన జీవితం బావాలి, వీడు నన్ను సతాయిచ్చాడు, వాడు నన్ను సతాయిచ్చాడు, వాడికంటే బెటర్ గా ఉండాలి, వీడికంటే బెటర్ గా ఉండాలి. చిన్నప్పటి నుంచి విషం పోస్తూ మన పిల్లల్ని పెంచుతూ ఉంటాం. పిల్లలు ఆత్మస్వరూపులు. వారు ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాళ్ళకేమీ అర్థం కాదు, తల్లిదండ్రులు కూడా అర్థం కాదు. వాళ్ళకు ఎవరో కొంత బాగున్నారు అన్న విషయం తప్పితే వాళ్ళకు పెద్దగా అర్థం కాదు. మన ప్రపంచంలోకి రావడానికి చాలా సమయాన్ని తీసుకుంటారు. సమయాన్ని తీసుకున్నాక మనం చేసినవన్నీ చేస్తూ నేర్చుకుంటూ ఉంటారు. సరే, ఎన్ని నేర్చుకున్నా వాళ్ళ ప్రారంధానికి తగ్గ ఫలితాలే అనుభవిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు నేర్పించినవి మాత్రము వాళ్ళ మానసిక విషయాలన్నిటికీ కూడా అది ప్రోత్సాహకరం అవుతుంది. దేవుడిచ్చేవి ఎలాగో ఇస్తాడు. పూర్వజన్మలో ఇచ్చినటువంటి పాపాలకు అనుసరంగాను, పూర్వజన్మలోని పుణ్యాలకు అనుసరంగాను ఈ జన్మలలో దుఃఖాలు సుఖాలు వస్తూ ఉంటాయి. అవిటిని ఎవరు ఆపలేరు.
ఏ పూజలు, ఏ పునస్కారాలు, ఏ దేవుళ్ళు వాటిని ఎవరు ఆపే అవకాశం లేదు. ఎందుకంటే ఒకసారి వదిలేసినటువంటి బాణము మధ్యదారిలో ఉన్నప్పుడు ఇక దాన్ని ఆపలేం, రజనీకాంత్ అయితే తప్ప. కాబట్టి అటువంటిది ఈ ప్రారంధం అనేది ఎవరో కూడా ఆపేటటువంటి అవకాశం లేదు. మరి ఆపేటటువంటి అవకాశం లేనప్పుడు మరి ఎందుకు మనం ఇంకా భగవంతుని కోరికలు కోరుతూ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాము అంటే మనకు ఇంకా తెలియకపోవడం. అర్జునుడు పక్కనే ఉన్నాడు, భగవంతుడు పక్కనే ఉన్నాడు, ఆయన గురువు. అయినప్పటికీ కూడా అంత పెద్ద యుద్ధాన్ని చేసి అందరినీ కోల్పోయాడు. అయినప్పటికీ కూడా భగవంతుడు గురువు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ప్రశ్నించాడు. ఎందుకంటే తను ఆత్మస్వరూపుడు అయిపోతాడు. అప్పటికి తనకు అన్ని కూడా అర్థం చేసుకుని అన్ని కూడా డైజెస్ట్ చేసుకోగలిగేటటువంటి శక్తి ఆయనకు వస్తుంది. పూర్తి స్థాయిలో మారాడా? కొంత స్థాయిలో అయితే మారాడు ఖచ్చితంగా. కానీ పూర్తి స్థాయి లోపల మారడానికి జీవితకాలం పడుతుంది. కొన్నిసార్లు కొన్ని జీవితాలు సరిపోవు. అయితే మరి ఈ జీవితం లోపల మనము చేసేటటువంటి పారాయణలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ తప్పని కాదు. కాకపోతే వాటిని చేయవలసినటువంటి పద్ధతి ప్రకారం చేస్తూ మనము పరిణతి సాధించడం మన జీవిత లక్ష్యం. అయితే పరిణతి అంటే ఏంటి? పరిణతి అంటే ఎదగడము, ఎదుగుతూ విషయాలని అర్థం చేసుకోవడము. మొన్న ఒక ప్రవచనకర్త చెప్తున్నాడు. ఆ ప్రవచనకర్త జనరల్ గా పారాయణాలను ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మొన్న ఏ మూడ్ లో ఉన్నాడో తెలియదు, ఆయన సడన్ గా చెప్తున్నాడు ఇవన్నీ కూడా ఏదో చదివితే కాదు, అర్థం కూడా తెలుసుకోవాలి అని చెప్పి. మొట్టమొదటిసారిగా ఆ ప్రవచనకర్త నోట్లో వచ్చి నేను ఒక సత్యాన్ని విన్నాను. ఇన్నేళ్లుగా కూడా అసత్యాలు విన్నప్పటికీ బహుశా ఆయనలో మార్పు వచ్చిందేమో తెలియదు. తప్పకుండా ఈ మంత్రాలన్నిటికీ కూడా మనం అర్థాలు తెలుసుకుని చదవాలి అని చెప్పేసి చెప్పడం. అంటే ఏమైతుంది, మనకు చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా మనల్ని మనుషులుగా నిలబెట్టాలి, మనుషులుగా పరిణతిని సాధింపజేసేలాగా చేయాలి. ఒకసారి మనుషులుగా అయిన తర్వాత అంటే చిత్తశుద్ధి కలిగిన తర్వాత, అంటే మనం అందరము కూడా మొన్న అనుకున్నాము ఏంటి, శివరాత్రి నుంచి ఒక 15 రోజుల పాటు ఒకరి మీద చాడీలు చెప్పము, ఒకరి మీద నేరాలు చెప్పము, ఫోన్ కాల్స్ పూర్తిగా మానేస్తాము. ఇవన్నీ కూడా చాలా మంది గురుదక్షిణగా చెప్పారు, మీకు ఇస్తాం సార్, మేము ఇది ఈ 15 రోజుల పాటు మీకు మాటిస్తున్నాము అని. అంటే గురుద్రోహానికి కూడా సిద్ధమైన వాళ్ళు ఉంటారు, అది వేరే, దానికి నేనేమి బాధపడను. అది ఎందుకంటే అన్నిట్లోకి పెద్ద ద్రోహము గురుద్రోహం అన్న సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టి అలా చేద్దాం అనుకున్న వాళ్ళు, ఎవరైతే నిజంగా పాటిద్దాం అనుకున్న వాళ్ళు ఈ 15 రోజుల పాటు చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు, చెడు అనే దానికి దగ్గరకు అసలు వెళ్ళవద్దు. ఒక అనవసరమైన ఫోన్ కాల్స్ చేయవద్దు, అనవసరమైనటువంటి బంధువులకు కాల్స్ చేయవద్దు, అనవసరమైనటువంటి విషయాలు ఏవి కూడా మాట్లాడవద్దు. ఉన్న సమయం అంతా కూడా భగవంతుడి యొక్క ధ్యాసలో ఉండాలి. ఇదే మనము గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాము. దాన్ని ఒక 15 రోజుల ఛాలెంజ్ గా నిన్నటి నుంచే ప్రారంభించాము. సరే, ఎంతమంది పాటిస్తున్నారో తెలియకపోయినప్పటికీ కూడాను చెప్పడము, జ్ఞాపకం చేయడము నా ధర్మం కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా. అయితే మారాల్సిన అవసరం ఉందా? మారాల్సిన అవసరం ఉంది. మరి మారతామా? అది ఎవరిది వారికే. ఎందుకోసం అంటే చాలా మందికి మారడానికి ఇష్టం అనిపించదు. ఈ బురద ఏదైతే ఉంటుందో ఈ బురద బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆ బురదలోకి వెళ్ళి ఆ బురదలో ఉన్నటువంటి మురికి నీళ్లు నెత్తి మీద పోసుకుంటూ ఉంటే వచ్చే ఆనందం వేరు. ఇటువంటి సమయంలో ఇటువంటి వాళ్ళకి ఆత్మ గురించి చెప్తే ఎంతవరకు అర్థమవుతుంది? బురదలో ఉండి మురికి నీళ్ళని నెత్తి మీద పోసుకుని ఇటువంటి వారికి ఏ విధంగా ఆత్మబోధ అర్థమవుతుంది? అందుకే ఆయన ఏం చెప్పాడు, మొట్టమొదటి శ్లోకంలోనే చెప్పేశాడు. ఆయన ఏమని చెప్పాడు, ఈ ఆత్మబోధ అనేది ఎవరికైతే ఉందో, ఈ ఆత్మబోధ అందరికీ వచ్చేది కాదు. తపోభిక్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షోయం ఆత్మబోధో విధీయతే. ఎవరైతే వారు మనస్సుతో, వాక్కుతో, కాయముతో తపస్సు చేసిన వారై పాపములన్నింటినీ పోగొట్టుకున్నవారు, అంటే మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను పోగొట్టుకున్న వారై, రాగద్వేషాలను పోగొట్టుకున్న తర్వాత వచ్చేటటువంటి శాంతిని పొందిన వారై, ఇవన్నీ జరిగిన తర్వాత చివరికి మోక్షం వెళ్దామని, అసలు మోక్షం వెళ్ళాలి అనే ఆలోచనే 99.9999% ఎవరికి రాదు. కానీ ఆ వచ్చే వాళ్ళకు ఈ ఆత్మబోధ చెప్పబడుతోంది. విధీయతే అంటే ఎవరి కోసం చెప్పబడుతుంది అంటే ఇటువంటి వాళ్ళ కోసమే చెప్పబడుతుంది. అడ్డదిడ్డంగా ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే లాభమేమీ ఉండదు. బోధో అన్య సాధనేభ్యో హి సాక్షాత్ మోక్షైక సాధనం పాకస్య వన్హివ జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి. ఎన్నో మార్గాలున్నాయి మోక్షము సాధించడానికి, ఏవో మనం మార్గాలు ఉన్నాయి అనుకుంటాం. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ మార్గం ఒక్కటి మాత్రం, అది జ్ఞానమే. వంట చేయడానికి రకరకాల వస్తువులు అవసరం అయి ఉండొచ్చు,
కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, అసలు కావలసినటువంటిది అగ్ని. అగ్ని లేనిది ఏ విధంగానైతే వంట తయారవదో అదే విధంగా జ్ఞానం లేనిదే మోక్షం రావడం అసంభవము. కానీ మరి నేను కర్మలు చేస్తున్నాను చిన్నప్పటి నుంచి, ఆ కర్మలన్నిటి యొక్క ఫలితం ఏమిటి? ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇన్నాళ్ళు చేసిన పూజలు గంగలో కలిసిపోయాయా? ఇన్నాళ్ళు చేసినటువంటి తీర్థయాత్రలు గంగలో కలిసిపోయాయా? వాటన్నిటి నుంచి నాకు ఎంతో కొంత జ్ఞానం వచ్చుండాలి కదా, ఎంతో కొంత మోక్షం వచ్చుండాలి కదా. కొంతమంది ప్రవచనకర్తలు ఇలా వేలు పెట్టి మరి పెద్ద పెద్ద కళ్ళు చేసి మరి నా మాట అని చెప్పేసి చెప్పారు కదా, మరి వాళ్ళని నమ్మకూడదా మేము? అంటే శంకరాచార్య కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? మన వేదాలలో ఉన్న సారం కంటే గొప్ప వాళ్ళ? ఉపనిషత్తుల జ్ఞానం కంటే వీళ్ళందరూ గొప్ప వాళ్ళ? సెల్ఫ్ డిక్లేర్డ్ గాడ్స్ వీళ్ళందరూ. ఎవరిని వాళ్ళని వాళ్ళు దేవుళ్ళుగా భావించడము, అందరితోటి కాళ్ళకు దండాలు పెట్టి, ఆఫ్టర్ ఆల్ పారాయణం చేయించే వాళ్ళు కాళ్ళకు దండాలు పెట్టించుకొని గురువులుగా భావిస్తూ అందరినీ కూర్చోబెట్టేసేసి అహంకారాలతో ఉన్నటువంటి ఈ రోజులలో ఎక్కడ గురువు అనేటటువంటి డెఫినేషన్ ఎక్కడొస్తుంది? అడ్డదిడ్డపు కర్మకాండాలు జనాలతో చేయిస్తూ జనాలను ఎదగకుండా చేస్తున్నటువంటి ఈ పాపాత్ములను ఏం చేద్దాం? ఈ విధంగా అనవసరమైనటువంటి కర్మలు చేయిస్తూ మన అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుందామా? అవిరోధితయా కర్మ అవిద్యాం వినివర్తయేత్, విద్యా అవిద్యాం నిహంత్యేన తేజస్తిమిర సంఘవత్. ఒక రూమ్ లోకి, చీకటి రూమ్ లోకి ఒక అగ్గిపుల్ల తీసుకొస్తే చీకటి మొత్తం తొలగిపోతుంది. అంతేగాని రూమ్ లో కూర్చొని ఊడ్చి దేవుణ్ణి ప్రార్థించి చప్పట్లు కొట్టి డాన్సులు చేసి ఇవన్నీ చేస్తే రూమ్ లోపల వెలుతురు రాదు. అంటే నువ్వు చేసేటటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవి అజ్ఞానానికి వ్యతిరేకంగా ఉండవు. అజ్ఞానము కర్మలు ఒకే డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాయి. అందులోపల మరింత దురదృష్టం ఏంటంటే కర్మ ద్వారా చిత్తశుద్ధి జరగాలి, కానీ చాలా మందికి ఆ చిత్తశుద్ధి కూడా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే అవిద్య మరింత పెరిగే అవకాశం ఉంది, మూఢనమ్మకాలు మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది? వారి లోపల ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం లేదు. అవిద్య అనగా అజ్ఞానము అనగా తమస్సు నాశనం అయ్యేటటువంటి అవకాశం లేదు. మరి ఏం కావాలి ఇక్కడ? కేవలం జ్ఞానము మాత్రమే కావాలి. వెలుతురు ఉన్నటువంటి ఒక అగ్గిపుల్లని తీసుకొస్తే చీకటి పోతుందో అదేవిధంగా జ్ఞానం ఒక్కటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొడుతుంది. ఏవో కర్మలు చేస్తే అజ్ఞానం పోతుందా? నేను తిరుపతికి వెళ్ళానండి, సేవ చేశానండి, పడి పొర్లి దండాలు పెట్టానండి, లైన్ లో జనాలను చూశానండి. నిన్న శివరాత్రి, అబ్బో రాత్రి 12ంటికి అమ్మా పూజ బాబో ఎంత బాగా అనిపించిందోనండి. అయిపోయింది, దేవుడు కనిపించాడండి నాకు అనగానే పక్కన్న వాళ్ళకి బాధేస్తుంది, మాకు దేవుడు కనిపించలేదంటే నాకు కూడా దేవుడు కనిపించాడండి అని చెప్పేసి అంటారు. చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం. అందులోపల ఒక రాజుకి బట్టలు కుట్టాలడానికి కొంతమంది వస్తారు అనమాట. దివ్యమైనటువంటి వస్త్రాలు మీకు కుడతాం రాజా అని చెప్పేసి చెప్తారు. వాళ్ళు కుడుతూ ఉంటారు, రాజు వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు, రెగ్యులర్ గా ప్రోగ్రెస్ ఎలా ఉంది అని చెప్పి చూసి వస్తూ ఉంటాడు. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళందరూ ఇలా కుడుతున్నట్టుగా గాలిలో యాక్షన్ చేస్తూ ఉంటారు, రాజుకి ఏమీ కనిపించదు. వాళ్ళు చూసి రాజుకు పెట్టి అబ్బా ఎంత బాగున్నాయి అంటే రాజుకేమో కనిపించదు. రాజుతో వాళ్ళు చెప్తారు, ఇవి పాపాత్ములకు మాత్రమే ఇవి కనిపించవు, అందరికీ కూడా కనిపిస్తాయి కానీ పాపాత్ములకు మాత్రం కనిపించవు అని. రాజు ఎందుకైనా మంచిది, అవునవును కనిపిస్తున్నాయని. వాళ్ళు రాజా ఎర్ర కలర్ బాగుందా అంటే ఎర్ర కలర్ అద్భుతంగా ఉంది అంటాడు. ఇక్కడ ఎల్లో బాగుందా అంటే ఎల్లో చాలా అద్భుతంగా ఉంది. రాజా మీకు తెల్ల కలర్ ఇష్టం కదా, ఇక్కడ తెల్ల కలర్ టోపీ పెట్టావు, పక్క పడ్డాడు కుచ్చు టోపీ పెట్టాను రాజా అనగానే రాజుకి పాపం తనకే కనిపించలేదని ఎందుకు వచ్చిందని చెప్పేసి తేలుగుట్టిన దొంగలాగా కామ్గా ఊరుకుంటాడు. మొత్తం మీద అంతా అయిపోయాక రాజుకి బట్టలు వేస్తారంటే ఇలా అంటారు, వీడు ఉన్న బట్టలు అన్ని తీసేసి వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలు వేసుకుంటాడు. అవేమి పెద్ద వేసుకున్నట్టు అనిపించదు వాడికి. ఇక ఊరేగింపుకి వెళ్తాడు. రోడ్డు మీద వెళ్తుంటే రోడ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తారు పాపాత్ములకి బట్టలు కనిపించవని. అందరూ కూడా కొంతమంది ఏడ్చేస్తూ ఉంటారు, అబ్బా ఎంత దివ్యంగా ఉన్నాడు మన రాజు అని. వాళ్ళని చూసిన పక్కన ఉన్న వాళ్ళు, దేవా కనిపిస్తున్నావా రాజు రూపంలో అని చెప్పి ఏడ్చేస్తుంటారు. దేవా నాకు మాత్రమే కనిపించావా అని ఇంకో కొంతమంది ఆడవాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇలాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ అంటుంటారు పాపాత్ములు అనేసరికి ఎందుకైనా మంచిదని చెప్పి అందరూ ఎవరికి వాడే నేను పుణ్యాత్ముని అన్నట్టుగా వాహా ఓహో హాహా అనుకుంటూ ఉంటారు అనమాట. ఇంతలోకి ఒక చిన్న బేబీ ఉంటాడు, స్మాల్ బేబీ, పాపమే అంటే పాప పుణ్యాలు తెలియని బేబీ. అది చూసే రాదు పప్పిషే అంటాడు. అలాగే అప్పుడు అర్థమవుతుంది అందరికి, ఇంత చిన్న పిల్లవాడికి కూడా కనిపించట్లేదు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ బట్టలు లేవు మనకందరికి. అంటే ఎవడో ఒకడు సంబడి హ్యాస్ టు బిల్డ్ ద క్యాట్, ఎవడో ఒకడు పిల్లి మెడ లోపల గంట కట్టాల్సిందే, తప్పదు. అక్కడ ఆ పిల్లాడి రూపం లోపల మనం గంట కట్టడం జరిగింది. కానీ ఆ గంట కట్టడం ఎంత కష్టమో తెలుసా? అజ్ఞానులను మార్చడం ఎంత కష్టం తెలుసా?
జీవితం లోపల అజ్ఞానంలో మునిగిపోదాము అనుకున్న వాళ్ళని మార్చడం ఎంత కష్టమో తెలుసా. కాబట్టి మనము మార్చాలి అనుకోకూడదు అంతే. అక్కడ రాజుకి ఇప్పుడు బట్టలు లేవు, అందరూ చూసి నవ్వుతారు, దెబ్బకు రాజుకు అర్థమవుతుంది, వెనక్కి వస్తాడు. ఇదే విధంగా ఇప్పుడు మనకు జరిగేటటువంటి ఈ పారాయణలు, ఈ గోలలు, వీటన్నిటి లోపల నా మీదకి దేవుడు వచ్చాడు, నీ మీదకి దేవుడు వచ్చాడు, వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారు, ఇది ఇంత బాగుంది, అది అంత బాగుంది, నాకు అమ్మవారు కనిపించింది అంటే ఇంకా మిగతా 10 మంది ఊరుకుంటారు, నాకు కూడా అమ్మవారు కనిపించింది అంటారు. నాకు తెలుసా అమ్మవారు, నా చీర చాలా బాగుంది. ఇంకొకరంటారు నాకు చీర కాదు నగలు కూడా బాగున్నాయని చెప్పారు. ఇంకోళ్ళు ఏడుస్తూ ఉంటారు, అబ్బా అసలు అమ్మవారు ఎంత ఇదిగా ఉందో అని చెప్పేసి. మన్మధుడు సినిమాలో గనక ఆడవాళ్ళందరూ నాగార్జున కోసం ఏడుస్తున్నట్టుగా అలా ఏడుస్తూ ఉంటారు అనమాట. అమ్మవారు నాకు కనిపించిందంటే నాకు కనిపించిందంటూ. ఈ విధంగా ఎంతసేపు కూడా ఈ కర్మలు చేయడం ద్వారా అవిద్య, అజ్ఞానము, మూఢనమ్మకాలు పెరగడమే గాని దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని చెప్పేసి ఇక్కడ మనకు చెబుతున్నాడు శంకరాచార్య. ఎవరైనా ఈ 3 శ్లోకాల యొక్క అర్థము మనం ఇచ్చినటువంటి నోట్స్ లోంచి చదువుతారా? ఒకసారి చిన్మయ మిషన్ నోట్స్ లోంచి చదువుతారా? నంబర్ మాధవి గారు చదవండి, మొదటి 3, తర్వాత సౌజన్య గారు మిగతా 3 మీరు చదవండి. ఓకేనా? ఫస్ట్ 3 మాధవి గారు చదవండి. తపస్సు ద్వారా తమను తాము శుద్ధి చేసుకుని హృదయంలో ప్రశాంతత కలిగి కోరికలు లేకుండా మరియు విముక్తిని కోరుకునే వారి కోసం నేను ఆత్మబోధ అనే ఈ ఆత్మజ్ఞాన గ్రంథాన్ని కంపోజ్ చేస్తున్నాను. వంటకు అగ్ని ప్రత్యక్ష కారణమైనట్టే జ్ఞానం లేకుండా విముక్తి సాధ్యం కాదు. అన్ని ఇతర రకాల క్రమశిక్షణలతో పోలిస్తే ఆత్మజ్ఞానం మాత్రమే విముక్తికి ప్రత్యక్ష మార్గం. క్రియ అజ్ఞానాన్ని నాశనం చేయదు, ఎందుకంటే అది అజ్ఞానంతో విభేదించదు లేదా వ్యతిరేకించదు. కాంతి గాఢ చీకటిని నాశనం అయిపోలేదు, 4వ అవ్వలేదు, 4వ దగ్గర దగ్గర రాలేదు, మనం 3 మాత్రమే చెప్పుకున్నాం. ఇది 3వదే సార్. 3వది సరే 3వది చెప్పండి సారీ. క్రియ అజ్ఞానాన్ని నాశనం చేయదు, ఎందుకంటే అది అజ్ఞానంతో విభేదించదు లేదా వ్యతిరేకించదు. కాంతి గాఢ చీకటిని నాశనం చేసినట్లుగా జ్ఞానం నిజంగా అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. కరెక్ట్. సో ఈ 3లో మనం తెలుసుకున్నది ఏంటంటే కర్మలు ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో కర్మలు ఇవన్నీ కూడా అజ్ఞానాన్ని తొలగించవు. అయితే కర్మలు నిజంగా మంచిగా చాలా సిన్సియర్ గా చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం కొద్దిగా శుద్ధి కలుగుతుంది. శుద్ధి అంటే క్లీనింగ్. ఎందుకు పూజలు చేస్తున్నాం, ఎవరి గురించి ఎందుకు అంటాం, ఎవరి గురించి మనం చెడ్డగా మాట్లాడద్దు, ఎవరి గురించి మనం అజ్ఞానంతో మాట్లాడకూడదు, ఎవరి మాటలు చెడు మాటలు వినకూడదు, ఎవరిపైన మనం నేరాలు చెప్పకూడదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు. ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మారిపోతారు. ఎందుకు వచ్చిన ఇది చెడ్డ పనులు చేయొద్దు, ధర్మ మార్గంలో ఉందాము, అధర్మంగా డబ్బు సంపాదించకూడదు, డబ్బుకి సరిగ్గా మనము ఇన్కమ్ ట్యాక్స్ కడదాము, ఇలాంటివన్నీ మంచి పనులలో ఉంటారు వాళ్ళు. వీలైనంత వరకు తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు అనమాట. హంగులు ఆర్భాటాలు లేకుండా. కొంతమందికి అది అవకాశం ఉంది, కర్మల వల్ల అది అవకాశం ఉంది. అయితే దానివల్ల మోక్షం రాకపోవచ్చు కాక, కానీ సరిగ్గా కర్మ 3 పద్ధతులు ముందు గుర్తుంచుకోండి అందరూ. ఎవరైనా రిపీట్ కూడా చేయండి. 3 లోపల మొట్టమొదటిది ఏంటంటే కర్మల ద్వారా మోక్షం రాదు, అదైతే దట్ ఈస్ ఫర్ షూర్. కర్మ ద్వారా మూఢనమ్మకాలు అడ్డదిడ్డంగా చేయడాలు ఇవన్నీ పెరుగుతాయి ఎప్పుడైతే మనం కర్మలు కూడా సరిగా చేయకపోతే. అంటే ప్రశాంతతతోటి హంగు ఆర్భాటాలతోటి చేసామంటే, ప్రశాంతత లేదు, హంగు ఆర్భాటాలు, వీళ్ళ మీద వాళ్ళ మీద నేరాలు చెప్పుకోవడాలు, ఇలాంటి చెడ్డ పనులతో చేసి మన జీవితంలో 40 ఏళ్లలో చేస్తున్న పారాయణాల వల్ల మన జీవితంలో ఏ మార్పు రాకుండా ఉంటే పాపాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మోక్షం పక్కన పడేయండి, మోక్షం ఎలాగూ రాదు, పాపాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లేదు నేను మంచిగా చేస్తున్నాను, వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడను, పూజలు పునస్కారాలు చేస్తున్నాను, ఇంకా నాకు జ్ఞానం రాలేదు కానీ అట్లీస్ట్ పూజలు పునస్కారాలు బాగా చేస్తున్నాను, అభిషేకాలు ఇవన్నీ నోములు బాగా చేస్తున్నాను, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడను, ధర్మబద్ధమైన జీవితం. వీళ్ళకి చిత్తశుద్ధి, ఇక్కడున్న చిత్తశుద్ధి అంటే గుర్తుంచుకోండి, మాటకి అదే పదం వాడుతూ ఉంటాం కాబట్టి చిత్తశుద్ధి అన్న, అంతఃకరణ శుద్ధి అన్న, ఇక్కడున్న చెత్తని అలా బయట పారేయడం అది జరుగుతుంది. సో కొంతమందికి ఏమో కర్మల ద్వారా, కర్మలంటే మనం చేస్తున్నటువంటి పనుల ద్వారా, పూజలు పునస్కారాలు అభిషేకాలు నోములు వీటన్నిటి ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. కొంతమందికి చిత్తశుద్ధి కలగదు, ఊరికే టైంపాస్ అయ్యి హంగు ఆర్భాటాలు, జనాల లోపల గుర్తింపు, డబ్బు అన్ని చేసుకుంటూ ఉంటారు, రూపాయి జనాల దగ్గర బిచ్చమడుకుంటూ ఉంటారు. 3వ స్థాయి లోపల ఏంటంటే ఈ 2 కాకుండా అసలు కర్మల గురించి జోలికి వెళ్లకుండా మోక్ష మార్గంలోకి వెళ్ళేటటువంటి జనాలు, వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే చిత్తశుద్ధి కలిగిన వాళ్ళై ఉంటారు. అండ్ వాళ్ళ ఆలోచన చేసి భగవంతుని తెలుసుకోవాలి అనుకుంటారు. ఉదాహరణకు ఒక పారాయణం ఉంది అంటే దాని యొక్క అర్థాన్ని పూర్తిగా తెలుసుకుని అందులో ఉన్న అర్థాలని ఆలోచిస్తూ శ్రవణం, మననం, నిధిధ్యాసనం,
వినడం, విన్నదాన్ని మాటి మాటికి గుర్తు తెచ్చుకోవడము, తర్వాత దాన్ని మనం ముద్రించుకొని వీలైనంతగా జీవితంలో ఆచరించగలగడం. మూడో పద్ధతి గొప్పది. ఆ మూడో పద్ధతి గురించే మనం ఇందులో అన్ని చెప్పుకుంటున్నాం. పరిచ్ఛిన్న ఇవ జ్ఞానాత్ తత్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మ మేఘాపాయే అంశుమాన్ ఇవ. సూర్యుడు ఎవరైతే ఉన్నారో, సూర్యుడు ఉన్నటువంటి మబ్బులన్నీ తొలగిపోయిన తర్వాత ప్రత్యక్షంగా సూర్యుడు చాలా క్లియర్ గా ఆత్మ జ్యోతి ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. మన ఆత్మ కూడా అంత క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడు కనిపిస్తుంది అంటే మనకు ఈ అజ్ఞానం తొలగిపోయిన మరుక్షణము ఆత్మ కనిపిస్తుంది. అంటే చాలా మందికి ఎంత సాధన చేసినా కూడా జీవితంలో ఫలితం రావడం లేదు, ఎంత చేసినా కూడా నాకేమీ ఫలితం రావడం లేదు, దేవుడు కనిపించట్లేదు, సంతోషం రావడం లేదు, కష్టాలు తీరడం లేదు, ఇవన్నీ ఉన్నాయి అంటే అలా కాదు. నీకు గనక నిజంగా అజ్ఞానం తొలగిపోయిన మరుక్షణము ఆత్మ ఎంత క్లియర్ గా కనిపిస్తుంది అంటే నీ ప్రతిబింబం నీకు అద్దంలో కనిపించినంత స్పష్టంగా కనిపిస్తుంది. మబ్బులు తొలగిపోయిన తర్వాత సూర్యుడు ఎంత ప్రకాశమానంగా కనిపిస్తాడో అంత ప్రకాశమానంగా కనిపించి తీరుతాడు. సార్ శ్రీనివాస్ గారు, ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇటువంటి ఆనందం ఉంటుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఉంది. నిద్ర లోపల మనం ప్రతిరోజు పొందగలుగుతున్నాం. నిద్ర లోపల మనకు అజ్ఞానం తెలియదు, అయినప్పటికీ కూడా గాఢ నిద్రలో మనకు ఒక అద్భుతమైనటువంటి భగవంతుడి అనుభవము, దాన్ని మోక్షానికి దాదాపుగా దగ్గరగా ఉదాహరణగా తీసుకోవచ్చు. గాఢ నిద్రలో ఉన్నటువంటి ఒక గొప్ప అనుభవం ఏదైతే ఉంటుందో అది మనకు చాలా అద్భుతమైనటువంటి అనుభవం. ఆ అనుభవంలో మనకు తెలుస్తుంది, ఎస్ నేను ఆత్మస్వరూపుడని. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నా శరీరం పనిచేయడం లేదు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నా మనస్సు నిరంతరము నా మనస్సు కదలిపోతూ అలజడులు చేస్తూ ఉంటుంది. అటువంటి నా మనస్సు కదలికలు లేకుండా ప్రశాంతంగా ఉంది. నా మనస్సు నిద్రపోతుంది, నా శరీరం నిద్రపోతుంది. అంటే ఏవైతే నేను ఇన్ని రోజులు నేను అనుకున్నానో అన్ని నిద్రపోతున్నాయి. ఆ సమయంలో నేను ఒక రాజునా లేకపోతే ఒక పిచ్చగానా అని కూడా ఆలోచించను. ఆ పడుకునేటటువంటి నిద్ర ఒకటే, ఆ ఇద్దరిలో ఉన్నటువంటి పరబ్రహ్మం ఒకటే, ఆ ఇద్దరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఒకటే. కాబట్టి ఆత్మస్వరూపం అనేది ఉన్నది, దట్ ఈస్ ఫర్ షూర్, ఇట్ ఈస్ నాట్ ఎ థియరీ. ఇది మనము ఎవ్రీడే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్. ప్రతిరోజు మనము దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మనకు డౌట్, నిజంగా అలాంటిది ఉంటుందా? ఉంటుంది, అలాంటిది ఉండి తీరుతుంది, ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. మనకు అది తెలిసిన మరుక్షణము సూర్యుడు ఏ విధంగానైతే మబ్బులు తొలగిపోయినప్పుడు మనకి ఎలా అయితే కనిపిస్తాడో అలా మనకు కనిపిస్తాడు. మరి జ్ఞానం మనకి ఏం చేస్తుంది? జ్ఞానం తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాస వినిర్మలం కుత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అజ్ఞాన కలుషం జీవం. మనందరము కూడా అజ్ఞానంతో నిండిపోయి ఉన్నాం. అజ్ఞానంతో ఎందుకు నిండిపోయి ఉన్నాము? చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు లేక, అమ్మ నాన్న కూడా పాపం తెలియదు. కావాలని ఎవరన్నా పిల్లల్ని పాడు చేస్తారా? కాదు కదా. తెలియకపోవడం, అమాయకత్వం వల్ల ఏమవుతుంది? ఇదే పూజ అంటారు, ఇదే వ్రతం అంటారు, దీనివల్ల కోరికలు తీర్చారు. దాంతో ఏమవుతుంది? మనకు కోపం వచ్చినప్పుడు దేవుణ్ణి తిట్టడం మొదలెడతాం. పోయి ఆలయాల్లోకి వెళ్ళి, దేవుడా నువ్వు ఉన్నావా, అసలు నువ్వే ఉన్నావా, లేక రాయివా నువ్వు, నేను ఇన్ని రోజులు పూజించాను, ఇవన్నీ పిచ్చి మాటలు. ఇవన్నీ కూడా ఏంటంటే పిచ్చి మాటలు. మీరందరూ కూడా ఓ మై గాడ్ సినిమా చూశారు, అవునా? గోపాల అనేది తెలుగులో కూడా వచ్చింది వెంకటేష్ తోటి. అక్షయ్ కుమార్, తెలుగులో అక్షయ్ కుమార్ కాదు, తెలుగులో పవన్ కళ్యాణ్. సో కాబట్టి హిందీ లోపల మీకు పరేష్ రావల్, అక్షయ్ కుమార్ది అది చూసినట్లయితే భగవంతుడు ఎవరికి కనిపిస్తాడు? వెంకటేష్ పవన్ కళ్యాణ్ కదా. పవన్ కళ్యాణ్ దేవుడుగా వస్తాడు. అదే నేను తప్పు చెప్పానా? చెప్పారు సార్ మీరు. వెంకటేష్ మెయిన్ రోల్. కరెక్టే. దేవుడు పవన్ కళ్యాణ్ కదా. దేవుడు ధర్మబద్ధంగా ఉన్న వెంకటేష్ కనపడతాడు సార్. గోపాల సార్ సినిమా పేరు. గోపాల, అవును. ఆ సినిమా లోపల ఏమవుతుంది? వెంకటేష్ కి కనిపిస్తాడు వాడు, మిగతా అందరికీ కనిపించాడు. ఈ స్వామీజీలు వాళ్ళు వీళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్ గారు ఉంటాడు కదా, ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాడిని వక్రీకరించి చూపించారు ఆ సినిమా లోపల. రవిశంకర్ని ఆ సినిమా లోపల చాలా డమ్మీగా చూపించారు. తెలుగులోను హిందీలోను కూడా రవిశంకర్ రూపాన్ని చూపించారు అనమాట. అయితే అక్కడ ఏమొచ్చింది? వాళ్ళకెవరికి దేవుడు కనిపించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని బిజినెస్ గా వాడుకుంటున్నారు. వాళ్ళు దేవుడి ద్వారా మఠాలు కడుతున్నారు, పీఠాలు కడుతున్నారు, డబ్బులు చేసుకుంటున్నారు, వాళ్ళ జీవిత చరిత్రలు పారాయణం చేయిస్తున్నారు, అమాయకులందరినీ కూడా డబ్బుతోటి హింస పెడుతున్నారు, వాళ్ళు మాత్రం డబ్బులు చేసుకుంటున్నారు. ఇక్కడ మన మతం నాశనం అయిపోతుంది. మతం మీద గోల 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 గోల. అవిముక్తేశ్వర స్వామి తెలుసా అండి ఎవరికైనా?
తెలీదు అరుణ్, విన్నాం తెలీదు సార్. సార్. విన్నాం సార్. ఈ అవిముక్తేశ్వర స్వామి కొన్నేళ్లుగా నేనే శంకరాచార్యని నేనే జగద్గురు శంకరాచార్యని అని చెప్పేసి గోల చేస్తున్నాడు. కోర్టులో ఉంది. కరెక్ట్ దాని గురించి కేసు నడుస్తుంది కరెక్ట్ సార్. ఎస్ కరెక్ట్ చిన్న కరెక్ట్. భాగ్యలక్ష్మి గారు పద్మావతి గారు ఇద్దరు కూడా కరెక్ట్ చెప్పారు. అవును, కోర్టులో కేసు నడుస్తుంది. యూ బోత్ ఆర్ రైట్. మీరు యూఆర్ అప్ టు డేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. సో అయితే కోర్టులో కేసు నడుస్తుంది. ఇప్పుడు ఏంటి, అతను ఏమంటాడు, నేనే శంకరాచార్యని అంటాడు. దాని మీద మళ్ళీ కోర్టు కేసులు. ఇటు చూస్తేనేమో ఇటు జోషన్ మఠం వాళ్ళు కేసు వేశారు, ఇటు మిగతా వాళ్ళు కేసులు వేశారు, కొట్లాడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు మన మతానికి ఏ విధంగా ప్రతినిధులు? ఇవి మనం బయట అనలేము. ఇది చిన్న గ్రూప్ కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాం, కానీ మనము బయట అనలేము. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి మనం ఎటువంటి ఏమీ అనలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇది మనది. మనం ఏమి అనలేని, ఏమి చెయ్యరు వీళ్ళు. మన మతానికి ఏమి చెయ్యరు వీళ్ళు, ధర్మానికి ఏమి చెయ్యరు. వీళ్ళ వల్ల ఒక్క అడుగు కూడా మన ధర్మం ముందుకేయదు. కానీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చస్తూ ఉంటారు. ఇటు ఇవన్నీ బానే ఉన్నాయి. కొద్దిగా ఒక 6 నెలలు బాగుంది అనగానే చిన్న చేరుస్తాం అనుకుంటాడు. అరే చాలా రోజులైందయ్యా అందరినీ కెలికి, ఒక్కసారి మరోసారి కెలుకుదాం, వైష్ణవులు కెలకకుండా ఉంటే ఎట్లాగా అని చెప్పేసి ఆయన మళ్ళీ వచ్చి ఏదో మాట అంటాడు, మళ్ళీ గెలుపుతాడు అందరినీ. కనుక మళ్ళీ అది కొన్నాళ్ళ పాటు ఇక టీవీ ఛానల్స్ లో అర్థం కాని వాళ్ళు కూడా దాని మీద పెద్ద పెద్ద డిబేట్లు. సరే, నాలాంటి వాళ్ళకి ఇదే పని, అవే డిబేట్లు చూస్తూ ఉంటాను. నాకేంటంటే అనసూయ డిబేట్ అయిపోయిన తర్వాత నాకు బాగా నచ్చిన డిబేట్ ఇదే అన్నమాట. అనసూయకి ఒక ఆయన ఉన్నాడు కదా, మురళీ శర్మ అని, ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్. సో ఆ డిబేట్ల తర్వాత మళ్ళీ నాకు బాగా నచ్చింది ఈయన డిబేట్లే. సో ఈ చిల్లజీయర్ స్వామి మీద. సో ఇవన్నీ ఏంటంటే ఎంత నీచమైనటువంటి స్థితికి మనం దిగజారిపోతున్నామో చూసుకోండి. అంటే ఇవన్నీ కూడా ఛానల్స్ లో ఎక్కడ చూసినా అదే. అసలు చిన్నజీయర్ స్వామి ఎలా ఎందుకు అనాలి? అనసూయ ఎవరు సార్? అనసూయ శివాజీ అది వేరే స్టోరీ లేదు. అది మీరు వెళ్ళి చూడండి, అది వేరే. దండోరా అని ఒక సినిమా రిలీజ్ లోపల డ్రెస్ల గురించి వస్తుంది సార్. సరే, దాని మీద ఎన్నొచ్చాయంటే ఒక 100, 150, 200 ఇవొచ్చాయి. కోర్టు కేసులు దాకా వెళ్ళి ఎంత దాకా తెచ్చారు వీళ్ళు. మీడియా ఎంత దాకా చేశారంటే కోర్టులలో వెళ్ళి కొట్టుకుని పోలీస్ కేసు వేసుకునే దాకా పెంచుకుంటూ పోయారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇటు తుర్కాలు మంచిగా నవ్వుకుంటున్నారు, మంచిగా అయింది వీళ్ళకని చెప్పేసి. ఇంకా గమ్మత్తైన విషయం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఈ అవిముక్తేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన నేను శంకరాచార్య అంటే తుర్కాలందరూ సపోర్ట్ చేస్తున్నారు మధ్య లోపల. కెన్ యూ ఇమాజిన్? ఈ పాపాత్ముల మన జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. అంటే వీళ్ళంతా కూడా ఏమైపోతుందంటే మన ధర్మాన్ని వెనక్కి తీసుకెళ్తున్నారు తప్ప ముందుకు తీసుకెళ్లడం లేదు. అందుకోసమే గుడ్డిగా బానిసలుగా ఎవ్వరికీ ఉండకండి. నేను చెప్పేది ఒక్కటే, ఒక్క భగవంతుడు అక్కడ మీకు కనిపిస్తున్నాడా లేదా? బస్ ఆయననే గురువు. కృష్ణం వందే జగద్గురు, అంతే. జగద్గురు ఇంకెవ్వరూ లేరు. కృష్ణం వందే జగద్గురు. అమ్మా నాన్న దేవతలు, దట్స్ ఇట్. అమ్మా నాన్న మీకు నచ్చినటువంటి ఒక గురువు శ్రీకృష్ణ పరమాత్మ, అంతే. ఇంకా వేరే వాళ్ళు ఎవరు మనకు అవసరం లేదు. ఎవరి జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. వీళ్ళందరూ పాపాత్ములే. వీళ్ళందరూ డబ్బు కోసం, అవతల వాడి దగ్గర రూపాయి కోసమైనా చెయ్యి జాచాడు అంటే వాడు పాపాత్ముడే. గుర్తుంచుకోండి, అవతల వాడి దగ్గర రూపాయి తీసుకున్నా వాడు పాపాత్ముడు. వాడు వచ్చే జన్మలో ఈ రూపాయి ఇవ్వడానికి కుక్క చావు చేస్తాడు. అవతల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛాయలు కాఫీలు తాగినట్టుగా కాదు. మీరు వాళ్ళ ఇంట్లో ఛాయ్ తాగారు అంటే మీరు వాళ్ళ ఇంట్లో అరటిపళ్ళు ఇచ్చో ఆపిల్ పళ్ళు ఇస్తేనో మీకు ఛాయ్ తాగే అర్హత వస్తుంది. పోయి అడ్డదిడ్డంగా పశువుల్లాగా వెళ్ళిపోయి అందరి ఇళ్లకు వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ల మీద పడి కాఫీలు ఛాయలు తాగేసేసి, వదినా బాగున్నావా, అన్నా మంచిగున్నావే, ఏం చేసినావే, 2 బిట్లు కొన్నావా, 3 బిట్లు కొన్నావా, వాడు చెప్తాడు ఇది కొన్నా, ఇది 600 సేఫ్ అయింది, ఇది 700 సేవ్ అయింది అని చెప్పి ఇవన్నీ మాట్లాడుకుంటూ కాఫీలు టీలు వాళ్ళ ఇళ్లలో భోజనాలు చేస్తారు. తర్వాత మళ్ళీ తిట్టుకొస్తారు. 6 నెలల్లో తిట్టుకుంటారు. పారాయణలు చేస్తారు. వెళ్ళి అక్కడ మళ్ళీ గోడలు, నన్ను ఫస్ట్ లైన్ లో కూర్చోబెట్టలేదు, సెకండ్ లైన్ లో కూర్చోబెట్టలేదని గోల, నాకు మైక్ ఇవ్వలేదని గోల, నాకు సరిగ్గా చదవనీయలేదని గోల, మా టీం వాళ్ళకి భోజనం సరిగ్గా లేదని గోల, వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి సరైనటువంటి అరేంజ్మెంట్స్ లేవని గోల. ఇలాంటివి ఎన్ని జరుగుతూ ఉంటాయి ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇవన్నీ కూడా మీరు ఏ పారాయణం కన్నా వెళ్ళండి, ఒకటని కాదు నేను చెప్పేది, ప్రతి చోట ఈ నీచ నికృష్టపు పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటి మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఎందుకు? మనం అజ్ఞాన కలుషం జీవం మనని ఎంత వీలైతే అంతగా అవతల వాడు మన బ్రెయిన్ వాష్ చేయడానికే ఉపయోగిస్తారు. ఇదొకటి గుర్తుంచుకోండి. మన బ్రెయిన్ వాష్ చేసి మనను నీచ నికృష్ట స్థాయికి తీసుకెళ్లే వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ మంది ఉంటారు. సొంత తల్లిదండ్రుల దగ్గర మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది అదే. తల్లిదండ్రులే మన మనస్సుని స్పాయిల్ చేస్తూ ఉంటారు. తర్వాత సమాజం స్పాయిల్ చేస్తుంది. తర్వాత ఇలా అలా 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 అలా. మా చుట్టాలందరూ ఒకే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండేవాళ్ళు.
ఉంటే అక్కడ ఏమైంది, ఒకళ్ళ ఇంట్లో ఒకరికి ఏం సెట్ వచ్చింది, ఇంకోటికి రాలేదు, వీళ్ళకి వాళ్ళు శత్రువులు. అలాగా అయిపోయి ఎలా అంటే వాళ్ళు తల్లిదండ్రులు కొట్లాడుకోవడమే కాకుండా పిల్లలకు కూడా మాటలు లేకుండా చేశారు. నేను చెప్పినది ఇది 20-25 ఏళ్ల కింద సంగతిలేండి. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, అలాగే ఆనందంగా ఉండాలి. కానీ నేనేమంటానంటే మనకు ఆ బ్రెయిన్ వాష్ తల్లిదండ్రుల నుంచే ప్రారంభమవుతుంది. మన జీవితాలతోనే ఆడుకొని మన జీవితాలను కూలగొట్టేదాకా తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి మనకి ఏంటంటే మనకు ఈ ప్రపంచంలో ఎవరు మన వెల్ విషర్స్ ఎవరు లేరు. భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మన వెల్ విషర్ ఎవరు లేరు. ఫ్రీగా గాలి ఇచ్చాడు, ఫ్రీగా అగ్ని ఇచ్చాడు, ఫ్రీగా స్థలం ఇచ్చాడు, ఫ్రీగా మనకు ఉండడానికి ప్రపంచంలో స్థలం అంతా ఇచ్చాడు భగవంతుడు మాత్రమే మనకు నిజమైనటువంటి ఆధారము. మిగతావన్నీ కూడా మూర్ఖపు ఆలోచనలతో పిచ్చి వాళ్ళలాగా, మ్యాడ్ పీపుల్ లాగా బయట ప్రపంచంలో పిచ్చి కుక్కల్లాగా, వైల్డ్ డాగ్స్ లాగా తిరుగుతున్నామని గుర్తుంచుకోండి. కాబట్టి ఇటువంటి అజ్ఞానం పెరిగిపోయింది. మరి మన లోపల ఏం చేయాలి? ఇప్పుడు అజ్ఞానము బాగా ఉంది, ఇప్పుడు మరి నేనేం చేయాలి? నా ఫేస్ కనిపిస్తుందండి? నాకు ఎందుకో వీడియో కనిపించట్లేదు. కనపడుతుంది అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతక రేణువత్. సో మనం ఏ విధంగానైతే ఒకటి ఆ చిల్ల గింజ ఏదో అనుకున్నాం కదా, దాన్ని యాలం అని అల్యూమినియం అంటారు, సారీ సల్ఫేట్స్, డ్యూయల్ సల్ఫేట్, దాన్ని కనుక ఆ గింజని కనుక నీళ్ళలో వేస్తే అదేం చేస్తుంది, చెడునంతా కూడా తీసుకెళ్లిపోయి చెడు మొత్తము కింద సెటిల్ అయిపోయి అంతా ఇదైపోయిన తర్వాత అది కూడా మాయమైపోతుంది. అదే విధంగా జ్ఞాన మార్గం అనేది కూడా నీ లోపల చెడునంతా కూడా ముందు పక్కకు తోసేస్తుంది. నీ లోపల ఉన్నటువంటి అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి నువ్వు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఇంట్లోపల కాలుష్యం ఏర్పడుతోంది, బయట సమాజంలో కాలుష్యం ఏర్పడుతుంది, బయట ఉన్నటువంటి స్కూల్ లోపల, కాలేజ్ లోపల, ఫ్రెండ్స్ లోపల, ప్రతి చోట కూడా కాలుష్యం ఏర్పడుతుందా లేదా? ఈ కాలుష్యం అంతటిని కూడా జ్ఞానము తొలగించి చివరికి జ్ఞానం కూడా మాయమైపోతుంది. ఎందుకంటే నువ్వు మోక్షానివి. ఎప్పుడైతే నీకు మోక్ష సాధనం జరిగిందో, ఎప్పుడైతే నీకు మోక్ష సాధనం వైపు వెళ్ళావో, అప్పుడు ఈ జ్ఞానం కూడా నీకు అవసరం లేదు. నువ్వు ఒక ఒడ్డు దాటడానికి పడవ అవసరము, ఒడ్డు దాటిన తర్వాత ఆ పడవని నెత్తినేసుకుని తిరగవు. సో జ్ఞానము ఏమంటున్నాడు, స్వయం, ఒక్క నిమిషం, నేను ఎక్కడున్నాను, ఒక్క నిమిషం, కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్, కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అంటే జ్ఞానము పూర్తిగా నశ్యేత్, స్వయం నశ్యేత్, తనంతట తానే నాశనం అయిపోతుంది. ఏ విధంగానైతే ఆ గింజ నీళ్ళలో వేయగానే అది చెడునంతా తొలగించి తను కూడా మాయమైపోతుంది, అదే విధంగా జ్ఞానం నీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని మొత్తము పోగొడుతుంది. మహోన్నతమైనటువంటి సందేశాన్ని మనము తెలుసుకున్నాము. తర్వాత సంసార స్వప్న తుల్యోహి రాగద్వేషాది సంకుల స్వకాలే సత్యవద్భాతి ప్రబోధే సత్య సద్భవేత్. ఒక్కసారి 4, 5, 6 మూడిటి యొక్క అర్థం చదవండి. సౌజన్య గారు చదవండి. సార్, అజ్ఞానం వలన ఆత్మ పరిమితమైనదిగా కనిపిస్తుంది. అజ్ఞానం నశించినప్పుడు ఎటువంటి గుణకారాన్ని అంగీకరించదని ఆత్మ నిజంగా తనను తాను స్వయంగా వెల్లడిస్తుంది. మేఘాలు గడిచిపోయినప్పుడు సూర్యుడిలా. నిరంతరం జ్ఞాన సాధన చేయడం వలన అజ్ఞానంతో కళంకితమైన ఆత్మ అంటే జీవాత్మ శుద్ధి అవుతుంది మరియు తర్వాత స్వయంగా అదృశ్యమవుతుంది. బురద నీటిని శుభ్రపరిచిన తర్వాత కటక గింజ పొడి స్థిరపడినట్లుగా. అనుబంధాలు, విరక్తి మొదలైన వాటితో నిండిన ఈ ప్రపంచం ఒక కళ లాంటిది. అది కొనసాగుతున్నంత కాలం అది వాస్తవమైనదిగా కనిపిస్తుంది. కానీ మేల్కొని ఉన్నప్పుడు అంటే నిజమైన జ్ఞానం ఉదయించినప్పుడు అది అవాస్తవంగా కనిపిస్తుంది. అది అంటే సంసారాల్లో ఉన్నటువంటిది అంతా కూడా, ఈ సంసారం అంతా కూడా దేనితో నిండి ఉందని చెప్పారు. ఇప్పుడు మన చిన్మయ మెషిన్ నోట్సే మనం ఫాలో అవుతున్నాం. అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాము, నేను చిన్మయ మెషిన్ నోట్స్ మాత్రమే ఫాలో అవుతున్నాను, అందరికీ పంపించాను. అందరూ ప్రింట్ తీసుకోమని చెప్పాను. ఎంతమంది ప్రింట్ తీసుకుని పెట్టుకున్నారో నాకు తెలియదు. ప్రింట్ తీసుకుని వాళ్ళు ఇప్పటికైనా కనీసం ప్రింట్ తీసి పెట్టుకోండి. ఈ సంసారం అంతా కూడా ఏంటంటే రాగద్వేషాలతో నిండిపోయింది. కాబట్టి ఆ రాగద్వేషాలలో నింపినప్పుడు ఏమవుతుంది, మనం నిద్ర లోపల కళలో ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. సో సంసారం అంతా కూడా రాగద్వేషాలతో నిండిపోయింది. రాగద్వేషాలు, మా ఇంట్లోనేమో విపరీతమైన వల్లమాలిన ప్రేమ మోహము, గిలగిల్లాడిపోతారు. నేను చెప్పే కదా, ఒకసారి మేము అయ్యప్ప స్వామి దానికి వెళ్తే ఆయన ఎవరో కొడుకుని తీసుకొచ్చాడు, ఇంజనీరింగ్ అయిపోయింది, ఇక రేపో మాకు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ఎవరండి మళ్ళీ మ్యూట్లో లేరు, ఒక్కసారి ప్లీజ్ చూస్తారా అడ్మిన్స్ ఎవరు నాకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు? మ్యూట్ లో ఉండండి అందరూ,
ఎవరు నాకు కనిపించడం లేదు ఇక్కడ. నేను ఇప్పుడు అందరినీ వెతుక్కుంటూ కూర్చోమంటారా? చెప్పండి. మిమ్మల్ని మ్యూట్ చేస్తూ కూర్చోమంటారా? చూస్తున్నా చెప్పండి. సార్, ఎవరు కనపడట్లేదు సార్, చూస్తున్నా. దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, అందరూ కూడా. సో కాబట్టి ఇక్కడ ఏమైతుంది, కళ లోపల మనకు రకరకాల భావాలు వస్తూ ఉంటాయి. రకరకాల భావాలు అంటే ఏంటి? ఏవో దెయ్యాలు వస్తున్నాయి, వెనకాల భూతాలు వస్తున్నాయి, పులులు వస్తున్నాయి, సింహాలు వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైతుంది, ఆ కళలో ఉన్నప్పుడు ఆ కళే నిజం అనిపిస్తుంది. కళలోంచి బయటకు వచ్చే వరకు కూడా కళే నిజం. ఒకవేళ కళలోంచి మనం నిద్ర లేవకపోతే ఏమవుతుంది? కళ శాశ్వతంగా నిజమైపోతుంది. రాజా సాహెబ్ సినిమా లోపల మనము తెలుగు సినిమాలలోనే ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చినటువంటి సినిమా రాజా సాహెబ్. ఆ రాజా సాహెబ్ సినిమా లోపల ఏమైపోతుంది, ఒక కొత్త ఆలోచనకు అతడు మార్గం వేసి చూపిస్తాడు. అతను ఏమంటాడంటే, నీ ఆలోచనల ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. అది ఏంటంటే, ఈ నెగటివ్ మైండ్ సెట్ ఉన్నటువంటి ప్రపంచానికి అతీతమైనటువంటి ఒక కొత్త పాజిటివ్ మైండ్ సెట్ లోపల వెళ్తూ ఉండు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే, నీ ప్రపంచాన్ని నువ్వు మార్చుకునేటటువంటి అవకాశం ఉంది. సో స్వప్నంలో ఉన్నంత వరకు స్వప్నమే నిజం అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నదంతా కూడా ఇది నిజంగా స్వప్నం, మనకు తెలియదు, ఇది పెద్ద స్వప్నం. అందుకోసమే మనం అది ఉపదేశ సారంలో కాదు, నిర్వాణ దశకంలో ఏం తెలుసుకున్నాము? ఏమీ లేదు. నచత్వం నచాహం నచ అయం ప్రపంచ, నువ్వు లేవు, నేను లేను, ఈ ప్రపంచం కూడా లేదు అని చెప్పేసి అద్భుతమైనటువంటి భావం మనం అక్కడ తెలుసుకున్నాం. కాబట్టి ఇదంతా కూడా స్వప్నమే. కళ ఉన్నంతసేపు కళలోనే నిజం అనుకుంటూ ఉంటాము. అందులోపలే మనకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు, కొత్త జీవాలు. ఇవాళ నేను పొద్దున్న ఒక కళ వచ్చింది, రాత్రి ఇదైపోయి తలకాయ నొప్పి వచ్చింది పొద్దున్న నాకు. నిన్న రోజంతా చదువుతున్నాను కదా, కళ్ళు నొప్పులు పెట్టాయి. అందులో చాలా విషయాలు మీకు చెప్పడానికి కండెన్స్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇంతలోకి ఈ క్రికెట్ మ్యాచ్, వీటన్నిటి వల్ల రాత్రంతా తలకాయ నొప్పి వచ్చింది. నేను పడుకునేసరికి 3:30 అయింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేకపోయా, పడుకున్నాను. మళ్ళీ మూడో ఇన్నింగ్స్ కూడా పడుకున్నాను. ఇవాళ 3 సార్లు పడుకున్నాను, 3 దఫాలుగా పడుకున్నాను. పడుకున్నా కూడా తలకాయ నొప్పి తగ్గదు కదా, భయంకరంగా పేలిపోతూ తలకాయ నొప్పి. ఇక ప్రవచనం క్యాన్సిల్ చేద్దాము అని చెప్పి సాయంత్రం వరకు చూసి అప్పుడు మెసేజ్ పెడదాం అనుకున్నాను. లక్కీగా సాయంత్రం తలకాయ నొప్పి తగ్గింది. అప్పుడు నేను మెసేజ్ మళ్ళీ ఉందని చెప్పి మెసేజ్ పెట్టాను అనమాట. అయితే ఇక్కడ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది ఏమైంది, ఆ సమయంలో ఏవో కళలు వస్తాయి. అందులోపల ఎన్ని క్యారెక్టర్స్ వచ్చాయి తెలుసా? మా క్లాస్ స్టూడెంట్స్ అందరూ కనిపించారు. అక్కడి నుంచి నేను వెళ్తున్నాట, మా సార్ ఏదో క్వశ్చన్ అడిగాడు, దానికి అంటే అన్ని కూడా ఏమీ ఇది లేదు. కొందరు 100 మందిని సృష్టించేస్తాం మనం కళ లోపల. ఒక్కసారి కళలోంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడున్నారు వాళ్ళంతా? మన కళలో సృష్టించినటువంటి జనాలు, కళ లోపల మనని బాధ పెట్టినటువంటి జనాలు, కళలో మనని సంతోష పెట్టినటువంటి జనాలు, కళలో మనకు కనిపించిన స్కూలు, కళ లోపల మనకు కనిపించినటువంటి కాలేజు, ఇవన్నీ ఉన్నాయా? లేదు. జ్ఞానం అనేటటువంటి మెలకువ రాగానే ఇదంతా కూడా అసత్యము నిజము అన్నటువంటి అసత్యము అన్నటువంటి విషయం తెలుస్తుంది. కానీ మనకు ఏమవుతుంది, మనం ఇదంతా తెలుసుకోకుండా నిజమైనటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకోలేకుండా ఉన్నాము. తావత్ సత్యం జగద్భాతి శుక్తికారజతం యథా యావత్ న జాయతే బ్రహ్మ సర్వాధిష్టానమద్వయం. చాలా 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 అద్భుతమైనటువంటిది. దూరంగా అక్కడ మనకు కనిపిస్తుంది ఒకటి, మెరుస్తూ మెరుస్తూ వెలుగుతూ కనిపిస్తుంది. ఏం కనిపిస్తోంది? అక్కడ ఏదో వెండి మొక్క కనిపిస్తుంది. దబదబా పరిగెత్తుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి ఏమైంది, అది కాస్త ఒక చిన్న శంఖం. కానీ మనం ఏమనుకున్నాం, ఆహాహా ఇదేదో వెండి 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 అని చెప్పేసి దగ్గరికి వెళ్ళిపోయి చూస్తూ ఉన్నాం. సో కాబట్టి దగ్గరికి వెళ్తే తప్ప మీకు అదేంటి అనేది తెలియదు. అదే విధంగా ఏమవుతుంది అంటే, ముందుగా మనకు ఈ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో కొంత సాధన చేయాలి, కొద్దిగా ముందుకు నడవాలి. యావత్ సత్యం తావత్ సత్యం. ఎంతవరకు నిజమైనదిగా మీకు ప్రపంచం కనిపిస్తుందంటే, జగద్భాతి శుక్తిక రజతం యథా. శుక్తిక అంటే ఆ ముత్యపు చిప్ప లోపల మీకు వెండి గారి ముత్యం చిప్పనో అది ఆల్ చిప్పనో ఏదో అంటాం కదా, దాన్ని చూసినప్పుడు మనకి ఏదైతే వెండిలాగా కనిపిస్తుందో, యావత్ న జ్ఞాయతే బ్రహ్మ, ఎప్పటి వరకు అయితే నువ్వు పరబ్రహ్మని గుర్తించలేవో. ఈ పాయింట్ ఒక్కటి నేను గత వారం కూడా ఎంఫసైజ్ చేసి చెప్పాను. అదే, ఎప్పటి వరకు అయితే నువ్వు ఒక పరబ్రహ్మ ఉన్నాడు, ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యమే మనందరిలో ఉంది అని చెప్పి నువ్వు ఎప్పుడైతే గుర్తించలేకపోతావో, ఎప్పటి వరకు నువ్వు ఆ సత్యాన్ని తెలియకపోతావో, నీ పిచ్చి డాన్సులకి, పిచ్చి పాటలకు, పిచ్చి పారాయణలకు, పిచ్చి జాగరణలకు, వీటన్నిటికీ భగవంతుడు రాడు. ఆ భగవంతుడు నీకు తెలిసే వరకు, ఆ పరబ్రహ్మ తెలిసే వరకు కూడా నీకు ఈ అజ్ఞానంలోనే ఉంటావు. ఒకసారి పరబ్రహ్మ తెలిసిన తర్వాత, అన్నింటికీ ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మ తెలిసిన తర్వాత, అద్వయం సర్వ అధిష్టానం అద్వయం. అద్వయం రెండవది లేదు, పరబ్రహ్మనే ఉన్నాడు. అంతటా పరబ్రహ్మనే వ్యాపించి ఉన్నాడు.
ఇక వేరేది ఏది లేదు, భగవంతుడు తప్ప ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఎంత ఈ ఈ శ్లోకం ఏదైతే ఉందో నాకు చాలా 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 ఫేవరెట్. ఎందుకోసం అంటే మనకి ఎంతసేపు కూడా ఇది నిజం అనిపిస్తూ ఉంటుంది, ఎదురుగా అన్ని నిజం అనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కటి నిజం అనిపిస్తుంది. అలా నిజం అనిపించడానికి కారణం ఏంటి అంటే నీకు నిజం అనిపించినంత వరకు కూడా నీకు దేవుడు కనిపించలేడని లెక్క. కానీ మెల్లమెల్లగా ఇది అసత్యం అని తెలుస్తూ ఉంటే నువ్వు దేవుడి వైపుకి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడుగుతారని ఆశిస్తున్నా. ఈ పాయింట్ చెప్పండి సార్, అర్థమైందని కాదు కానీ మీరు చెప్తే బాగుంది సార్, ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నాకు ఎదురుగా ఉన్నవన్నీ సత్యం కనిపిస్తున్నాయి. నాకు భార్య, పిల్లలు, ఆఫీసు, మిగతా పనులు అన్ని కూడా నాకు సత్యం అనే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎదురుగా నాకు కళ్ళకు కనిపిస్తున్నాయి. ఓకే, అట్టిపళ్ళు అక్కడ దూరంగా అట్టిపళ్ళు కనిపిస్తున్నాయి, అట్టిపళ్ళు సత్యమే అనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్టయితే సోఫా, పొద్దున్నంతా పడుకున్నాను, సోఫాలోనే పడుకుని టీవీ చూస్తూ కూర్చున్నాను, ఇవన్నీ నిజమే అనిపిస్తున్నాయి నాకు. అంటే నాకు ఇంకా పరబ్రహ్మ యొక్క అనుభవం కాలేదు. ఒకసారి పరబ్రహ్మ అనుభవం అయింది అంటే ఇవన్నీ కూడా అరే దేవుడిలో భాగాలుగా చూస్తాను నేను, అంతే, దేవుడిలో భాగాలుగా చూస్తాను నేను. ఇవన్నీ కూడా ఏమీ లేవు, ఇదంతా కూడా దేవుడి యొక్క భాగమే. ఈ చెట్టు ఉందంటే ఓ చెట్టు అనేటటువంటిది దేవుడి యొక్క వెంట్రుకలు. ఓకే, ఇక్కడ నది కనిపించింది అంటే దేవుడి యొక్క రక్తము. ఓకే, ఇది సూర్యచంద్రుడు కనిపించాడు, దేవుడి యొక్క సూర్యచంద్ర కళ్ళు. దిక్కులు కనిపించాయి అంటే ఓకే, ఇవన్నీ కూడా దేవుడి యొక్క చెవులు. ఈ విధంగా అన్ని చోట్ల కూడా బ్రహ్మని చూడగలుగుతాం. అయితే అది ఫైనల్ స్టేజ్. కానీ ఫైనల్ స్టేజ్ కు వచ్చే ముందే మెల్లమెల్లగా అన్ని అసత్యం అనిపిస్తూ ఉంటాయి. ఇది 2 స్టేజ్లు. ఒకటి గుర్తుంచుకోండి, 2 స్టేజ్లు. ఒకసారి అందరూ కొద్దిగా పెట్టుకోండి, 5 నిమిషాల్లో వదిలేస్తా. మీరు మంచిగా వింటే 5 నిమిషాల్లో వదిలేస్తా, కొద్దిగా గట్టిగా పట్టుకోండి. ఇక్కడ సైడ్ ఏమో పట్టు ఉన్నటువంటి అజ్ఞానం, పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, నోములు, పారాయణలు, జాగరణలు, పిచ్చి వేషాలు, డాన్సులు, ఈ గలీజ్ పనులన్నీ చేస్తూ మనసుని శుద్ధి చేసుకునే వాళ్ళు. అవి చేస్తూ మనసుని శుద్ధి చేసుకునే వాళ్ళని నేను ఒక్క మాట కూడా అనను, మళ్ళీ గుర్తుంచుకోండి. అవి చేస్తూ నిజంగా శుద్ధి అయిన వాళ్ళ గురించి నేనేమన్నాను. కానీ అవన్నీ చేస్తూ అజ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళ మీద మాత్రమే నా పోరాటం. ఇటు సైడ్ చూసినట్లయితే పరబ్రహ్మ తప్పితే వేరేది కనిపించడు. ఈ రెండింటి మధ్య జీరో. ఇది జీరో అయితే వీళ్ళకి 0 మార్క్స్, అయితే వీళ్ళకి 100 మార్క్స్. ఇప్పుడు మనకి ఎన్ని మార్కులు రావాలండి? కుడివైపు ఉండాలి సార్. 100 మార్కులు. 100 మార్కులు వస్తాయా? ఆలోచించండి ఒకసారి. 100 మార్కులు వస్తాయా ఒక్క రోజులో? రావు. 10, 20, 30 తెచ్చుకుంటే చాలు. ఈ జన్మకి ఒక 10, 20, 30 తెచ్చుకుంటే చాలు. తెచ్చుకుంటే ఏమవుతుంది? ఒక్కసారి గనక ఈ జన్మలో 10, 20, 30 మార్కులు తెచ్చుకున్నామంటే వచ్చే జన్మలో డైరెక్ట్ గా 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. ఎందుకంటే వచ్చే జన్మకు నీ పూజలు, నీ పునస్కారాలు, నీ ఆర్భాటాలు, హంగు, పిచ్చి పనులు, పిచ్చి డాన్సులు ఇవన్నీ వచ్చే జన్మకు రావు. ఇక్కడ నువ్వు ఇది వస్తే గ్రేట్. ఇది రాదు, ఇప్పుడే ఒక పట్టాను రాదు. కాబట్టి వెళ్తున్న దారి లోపల కొద్ది కొద్దిగా జ్ఞానం వస్తూ ఉంటుంది. దీనికి నేను ఎప్పుడు చెప్పే ఉదాహరణ చెప్తాను, మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇక్కడ నాకు జ్వరం వచ్చింది, మందు వేసుకున్నాను. ఇదేమో నేను ఫుల్ ఆరోగ్యంగా ఉన్న పరిస్థితి, ఇదేమో జ్వరం వచ్చిన పరిస్థితి. మందు వేసుకున్నాను, కొద్దిగా వెళ్తున్నాను. నాకు రికవరీ తెలుస్తుంది. శరీరం నాకు ఇప్పుడు నా చెయ్యి మొదటి లోపల ఎంత నొప్పిగా ఉండే, ఇప్పుడు చూసారా చెయ్యి ఎంత బాగా పైకి లేపుతున్నాను. ఇగో ఇంత లేపితే కొద్ది నొప్పి, ఒక 1% నొప్పి. చూసారా? ఇదిగో. అంటే ఏంటి దీని ఉద్దేశము? మందు పనిచేస్తోంది, భగవంతుడి మార్గము పనిచేస్తోందా లేదా? భగవంతుడి మార్గం పనిచేస్తుంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే నీకు తెలిసిపోతూ ఉంటుంది. అసత్యము ఎప్పుడు అసత్యం అని తెలుస్తుంది? కేవలం శ్మశానంకి వెళ్ళినప్పుడు ఇది ప్రపంచం అసత్యము అంటే ఓకే, అది అందరికీ అనిపిస్తుంది. లేదు, శ్రీనివాస్ ప్రవచనాలు వింటున్నప్పుడు కొద్దిసేపు అనిపిస్తుంది, నిజమే కదా ఆయన చెప్పింది, పాపం చాలా సత్యం చెప్తున్నాడు. అది కూడా ప్రవచనం అయిపోగానే మళ్ళీ ఇంటికి చుట్టాలు వస్తారు. రండిలా రండి, వాడి కూతురు ఎవరితోటో లేచిపోయిందో తెలుసా స్టార్ట్. మళ్ళీ మనం ఉంటాయి కదా, వాళ్ళతో వీళ్ళు లేచిపోవడాలు ఉంటాయి కదా. అవన్నీ గలీజ్ మాటలు, గలీజ్ పనులు, గలీజ్ మొగాలు వేసుకుని మాట్లాడతాం. అది ఎప్పుడు ప్రవచనం అయ్యాక. సో అది కూడా తాత్కాలికంగా ఉన్నది. మరి మూడవది ఏంటి? ఇంకా శాశ్వతమైనటువంటిది ఏంటంటే తెలిసిపోతూ ఉంటుంది మనకు, తాత్కాలమైనటువంటివి కాదు. నిజమే కదా, నేను పిల్లలు అంటున్నాను. ఎందుకు? ఈ పిల్లలు రేపు నాకు తగలబెట్టాలి, నన్ను కొరివి పెట్టాలి. సారీ, దాన్ని ఏమంటారు? తల కొరివి పెట్టాలి. కాబట్టి పిల్లలు నాకు అవసరము. శ్రీకృష్ణుడికి ఎవరు పెట్టారు? ఏ పిల్లలు వచ్చి పెట్టారు? సో కాబట్టి ఇవన్నీ కూడా మూర్ఖత్వాలు. ఇవన్నీ కూడా మనం ఎవడో ఎప్పుడో ఏదో చేస్తాడో అని చెప్పి ఆలోచిస్తే మన పిల్లలు నిజంగా ఇలా చేస్తారా? ఒకసారి ఆలోచిస్తే మనం పిల్లల్ని అలా పెంచామా?
అంత బుద్ధిమంతుల్లాగా పెంచామా? పెంచలేదు. కాబట్టి బహుశా వీళ్ళకి అంత ప్రేమ ఉండదు. మనం ఎలా ఉన్నాము? మన తల్లిదండ్రులు చనిపోయినా కూడా మనం నార్మల్ గానే ఉన్నాము. కాబట్టి మన పిల్లలు మనతో అలాగే ఉంటారు. ఒకసారి మేము ఒక పిన్ని ఒక ఆవిడ చనిపోతే అక్కడికి వెళ్ళామన్నమాట. వెళ్ళిపోతే అందరూ హ్యాపీగా ఉన్నారు, ఇంట్లోపల చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. నేనేమో వాళ్ళ నోరుడిద్దామని ఎవరి ఇంట్లో అయినా ఎవరైనా చనిపోతే నేను ఎక్కువ సార్లు వెళ్తాను. మామూలుగా ఫంక్షన్స్ కి వాటికి అసలు వెళ్ళను. ఎవరైనా చనిపోతే కొద్దిగా వాళ్ళని ఊరడించడానికి 3-4 సార్లు వెళ్తూ ఉంటారు అనమాట. వీలైతే గరుడ పురాణం అవి ఇవి కూడా చదువుతారు అనమాట. నేను వెళ్తుంటే వాళ్ళు ఏడుపు లేదు, ఏం లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, మంచిగా భోజనాలు చేసుకొని శుభ్రంగా తింటున్నారు. నేను వెళ్ళేవాడిని, 2 రోజులకు ఒకసారి వెళ్ళేవాడిని. వాళ్ళకి ఎంత విసుగు వచ్చిందంటే నా ముఖం చూడగానే విసుగు వచ్చేసేసింది. మా తమ్ముడే అడిగాడు, అరే వాసు రోజు వస్తున్నావేందిరా అని అడిగాడు. అంటే ఏం లేదురా ఊరడిద్దామని. అంటే ఓ అంతేనా, నేను ఇక్కడ ఏమన్నా నువ్వు పని చేస్తున్నావు, ఈ ఏరియాలో ఏమన్నా నువ్వు పని చేసి పని అయిపోయినాక మా ఇంటికి వస్తున్నావేమో అనుకున్నాను అన్నాడు. లేదురా జస్ట్ నీకోసమే వస్తున్నాను. అంటే అదే చాలా థ్యాంక్స్ రా, నేనైతే ఇలా రానురా, ఎవ్వరు ఇదే ఇప్పటివరకు చేయలేదు రా నాకు అట్లాగే ఎవరు, నేనైతే అట్లా రాను అన్నాడు అనమాట. సో వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఆఖరికి ఇంకొక ఆయనైతే వాళ్ళ భార్యను అడుగుతున్నాడు, ఎవరు వచ్చారు ఇవాళ అంటే, ఎవరెవరో చుట్టాలు ఎవరైనా చూడడానికి వచ్చారంట. ఎవరు లేదు, వాసు వచ్చారంటే వీడొకడు పని లేదు పాట లేదు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే మనం మంచిగా వెళ్ళి మన సమయాన్ని వేరే వారికి కేటాయించినా కూడా మనకు పని పాట లేదనుకునే జనాలు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తల్లి మరణాలు, వాళ్ళ ఇంట్లో ఆత్మీయుల మరణాలు కూడా వాళ్ళకు పెద్ద లెక్క కాదు. ఈ సమయం లోపల మా ధర్మపత్నిని తీసుకుని ఒక రోజు వెళ్ళాను. ఈమె సెన్సిటివ్ గా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళి బోరులో ఏడవడం మొదలెట్టింది. ఏడవగానే వాళ్ళందరికీ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళు ఏడవకపోతే కష్టము. ఎవరో ఎక్కడో మా వైఫ్ వచ్చి ఏడుస్తుంటే వాళ్ళందరికీ బాధ. ఎట్లా ఇప్పుడు వాళ్ళు కూడా ఏడుద్దామంటే ఏడుపు రావట్లేదు. మా ధర్మపత్ని ఏమో కుల్లి ఏడుస్తుంది. మరి వాళ్ళేమో అసలు వాళ్ళ అమ్మ చచ్చిపోయినా ఏడవట్లేదు వాళ్ళు. సో ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే ఏంటంటే, జనాల లోపల మనము ఏ రకమైన ఎమోషన్స్ చూపిస్తామో అది మన పిల్లలు చూస్తారు. చూసి అటువంటి రెస్పెక్టే మన జీవితం లోపల మనకిస్తారు. కాబట్టి మనం ఈ రోజే గుర్తించాలి అది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాక వాళ్ళు అత్యంత ఆత్మీయులకు తప్ప మిగతా వాళ్ళకు పెద్ద తేడా ఉండదు. వాళ్ళ రోజులన్నీ గడిచిపోతూ ఉంటాయి. మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు మా ఇంట్లో కూడా మా మిగతా అన్నదమ్ములలో వాళ్ళకి వేరే పనులు వచ్చాయి, వాళ్ళు వెళ్ళిపోదామనే ఉన్నారు. 10వ రోజు ఎందుకు డైరెక్ట్ గా 10th డే నాడు చేద్దాము, ఆయన ఆప్షన్ ఇచ్చాడు కదా, 10, 11, 12 డైరెక్ట్ గా చేయొచ్చు అని కూడా మా ఇంట్లో అనుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది చెప్పిన వాళ్ళు, మాకు సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఏంటి, తల్లిదండ్రులు కూడా మనకు ఇంపార్టెంట్ కాదు అంటే రేపు మనమేమనుకోవాలి, మనం కూడా అలాగే ఇంపార్టెంట్ కాదు. ఒక్క రోజులో మనం వదిలేసి వెళ్ళిపోతారు అందరూ మనని. ఇప్పుడు మనకు సత్యం కాదు, ప్రపంచం సత్యం కాదు. ఇన్ని రోజుల పాటు ఇన్ని ఆశలు పెట్టుకుంటూ వీళ్ళే ఆశలుగా బతుకుతూ వీళ్ళ కోసమే జీవితంలో అన్ని రకాల తప్పులు చేస్తూ, అన్ని రకాల ఘోరాలు చేస్తూ, అన్ని రకాల ఇవి చేస్తూ చివరికి మిగిలింది ఏంటి? ఇది వైరాగ్యము. ఈ వైరాగ్య సాధన ద్వారా ఆలోచిస్తూ ఏం పెద్ద మనం బయట ఎక్కడో చూడక్కర్లేదు, మన సొంత ఇంట్లోనే మనం వైరాగ్యం తెచ్చుకోవచ్చు. ఆ భావన ద్వారా ఏమవుతుందంటే మనకు వెంటనే వైరాగ్యం వస్తుంది. వచ్చేసి ఇది అసత్యము అన్నటువంటి విషయం తెలిసిపోతుంది. ఇప్పటి వరకు నేనున్నటువంటిది ఒక పెద్ద కళ అన్న విషయం తెలిసిపోతుంది. ఎప్పుడైతే అది తెలిసిపోతుందో ఇక అంతకంటే ఆనందమైనటువంటిది ఏముంటుంది? అయిపోయింది. అప్పుడు మనకు మెల్లమెల్లగా పరబ్రహ్మ గురించి తెలియడం మొదలెడుతుంది. ఈ భావన గట్టిపడడం మొదలెడుతుంది. అదృష్టం బాగున్న వాళ్ళకి 100 మార్కులు ఇదే జన్మలో వస్తాయి, పూర్తి సత్యం తెలిసిపోతుంది. కొంతమందికి 30%, 40%, 50%, 60% తెలుస్తుంది. ఆ తెలిసిన వాళ్ళకి వచ్చే జన్మలో అక్కడి నుంచి ప్రారంభమై మొదటి 15-20 ఏళ్లలో వాళ్ళు సన్యాసులుగా మారిపోయి వాళ్ళు మోక్ష సాధన చేసుకుంటారు. ఇక్కడ ఉంటారు కొంతమంది జీరో గ్యాంగ్. వీళ్ళందరూ ఏంటి, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారు? పారాయణంలో ముందు వరుసలో కూర్చున్నాం, అమ్మవారు నేనంటే చాలా ఇష్టం తెలుసా అని. దీంతో మాట విన్నావిడ ఒక ఆవిడ పక్కన ఉన్నామే వింటుంది, నన్ను వెనక సీట్ లో కూర్చోబెట్టారు కదా అంటే అమ్మవారికి నేనంటే ఇష్టం లేదు, కుమిలిపోతుంది, కృంగి కృషించిపోతుంది. దాంతో ఏమైపోతుంది, ఆవిడ ముందు వరుసలో ఉన్న ఆవిడ మీద కక్ష పెంచుకుంటుంది. వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడే ఉంటారు, 0 నుంచి నెగటివ్కి వెళ్ళిపోతారు, ఇంకా -1, -2, -10కి వెళ్ళిపోతారు. ఆలయాలలో నిన్న అన్ని చోట్ల తోపులాట. ఇక్కడ మీకు తెలుసా కోటప్పకొండలో ఏం జరిగిందో తెలుసా? నిన్న ఎవరైనా చెప్పండి, నిన్న కోటప్పకొండలో ఏం జరిగిందో? అరే అందరు నిద్రపోయారు, సారీ. చాలా డీప్ స్లీప్ లో వెళ్ళిపోయారేమో అనుకున్నాను నేను. నాకు తెలియదు కదా, అందరూ ఈ
ఈ జనాల తోపులాటల్లో వాటిల్లో వీటిల్లో అల్టిమేట్లీ ఏమైపోయిందంటే ఈ తోపులాటల లోపల అక్కడ ఉన్నటువంటి వేదికలు అవి ఇవి అవన్నీ కూలి జనాల మీద పడితే జనాలు తప్పించుకున్నారు కొంతమందికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. సరే, ఇలాంటివి మనం ఎన్నో విన్నాం. జనాలు చాలా మంది చనిపోయినటువంటివి అవి ఇవి కూడా మనం చాలా సార్లు వినే ఉన్నాము. కాబట్టి ఏమైపోతుందంటే ఈ అజ్ఞానం లోపల మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా తొక్కిసలాటలు, తన్నుకోవడాలు ఇవన్నిటి ద్వారా మనం జీవితంలో సత్యాన్ని తెలుసుకోము. ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? 7వ శ్లోకంలో ఒకసారి 7వ శ్లోకం ఎవరైనా మీనింగ్ మాధవి గారు చదవండి. నేను చదవనా సార్? ఎవరో ఒకరు చదవండి. ఈ సమస్త సృష్టికి ఆధారమైన బ్రహ్మను సాకారం చేసుకోనంత వరకు జగత్ సత్యంగా కనిపిస్తుంది. అది ముత్యంలోని వెండి భ్రాంతి లాంటిది. అది అంటే కాబట్టి ఏంది? అజ్ఞానమే మనకు జ్ఞానంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి ఆల్చిప్ప ఏదైతే ఉందో ఆ ఆల్చిప్ప మనకి ఏమనిపిస్తుంది? దూరం నుంచి వెండనిపించి పరిగెడుతుంటాం. నేను పరిగెడుతుంటాను, నా పక్కవాడు పరిగెడుతుంటాడు. ఎవరికి అందితే ఎవరికి దొరికితే వాళ్ళకే, ఫైండర్స్ కీపర్స్, ఎవరికి దొరికితే వాళ్ళకే పరిగెడతాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఏమిటంటే ఈ విషయాలు మనం గుర్తించాలి. కానీ ఎప్పుడు గుర్తిస్తాం మనము అంటే ఆ సాధన చేస్తూ చేస్తూ భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే సర్వత్రా ఉన్నటువంటిది బ్రహ్మనే. ఈ ప్రపంచం అంతటికీ కూడా అధిష్టానము బ్రహ్మనే. ఈ ప్రపంచం అంతా కూడా ఆయనలోంచే ఏర్పడినది. భగవంతుడు రెండు విధాలుగా ఈ ప్రపంచాన్ని తయారు చేస్తాడు. ఒకదాన్ని ఉపాదాన కారణమని, మరొకదాన్ని నిమిత్త కారణమని అంటారు. ఈ ప్రపంచంలో ఉన్న మెటీరియల్ అంతటినీ కూడా ఉపాదాన కారణం అంటారు. ఈ ప్రపంచంలో పని చేసేవాడిని నిమిత్త కారణము అంటారు. కుండలు చేసేవాడిని నిమిత్త కారణము అంటారు. కుండలో ఉన్నటువంటి మట్టిని ఉపాదాన కారణం అంటారు. ఇక్కడ ఈ ప్రపంచానికి మొత్తము మనకు కనిపించేటటువంటి ఈ అశాశ్వత జగత్తు మొత్తానికి కూడా భగవంతుడే ఉపాదాన కారణము. ఈ జగత్తు ఇలా మనకు కనిపించేలాగా చేసినటువంటి నిమిత్త కారణము అది కూడా భగవంతుడే. సో కాబట్టి కుండకు మట్టి ఆధారము, నగలకు బంగారము ఆధారము. ఈ ప్రపంచం మొత్తానికి కూడా భగవంతుడే ఆధారము, బ్రహ్మమే ఆధారము, మరి వేరేదేది కూడా కాదు. మరి నాకు భేదంగా ఎందుకు కనిపిస్తుంది? ఎందుకంటే నీ లోపల ఉన్న అజ్ఞానం వల్ల. సో ఈ ప్రపంచం వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉంటూనే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా చెప్పండి. నువ్వు ప్రపంచం నుంచి వెళ్ళిపోమని నేను అనడం లేదు. చచ్చిపోతే మోక్షం రాదు, అజ్ఞానం పోవాలి ఫస్ట్. ప్రపంచం పోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్, ప్రపంచంలో నువ్వు నీ అజ్ఞానం పోవాలి. అర్థమవుతుందా ఎవరికైనా ఈ పాయింట్? లేక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమవుతుంది సార్. ప్రపంచంలో మనం కాదు, అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలి, ప్రపంచం పోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే జ్ఞానం వచ్చింది అంటే ప్రపంచం కనిపించకుండా పోతే అట్లా లేదు. కనిపించిన ఇదంతా అజ్ఞానం అని తెలుస్తుంది. ఉదాహరణకి సినిమా థియేటర్ లో చూస్తున్నాం మనం. చూస్తుంటే అక్కడ ఏమవుతుంది? డైనోసార్స్ వస్తాయన్నమాట. ఇలా వచ్చేస్తుంది, టీరెక్స్ వస్తుంది అనమాట. వచ్చేసేసి అందరినీ తినేస్తూ ఉంటుంది. టీరెక్స్ ఏమో నాన్ వెజిటేరియన్, అది వచ్చి తినేస్తూ ఉంటుంది. అప్పుడు థియేటర్ లోపల ఏమవుతుంది? మన సుధామోహన్ మేడము, సౌజన్య మేడము, ఈ మాధవి బెల్లార్ మేడం, టీవీ మణి మేడం, రజనీ మేడం, వీళ్ళందరూ పరిగెత్తి పారిపోతూ ఉంటారు. నేను ఆపుతాను. ఎందుకు వెళ్తున్నారండి? ఇది సినిమానే కదా అని చెప్తా. అప్పుడు సుధామోహన్ మేడం ఇంగ్లీష్ లో తెలుగులో రెంట్లలో చెప్తుంది. ఆవిడ ఏమని చెప్తుంది తెలుసా? సార్ ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. అజ్ఞానంతో ఉన్నటువంటి డైనోసార్స్ కి తెలుసా? అజ్ఞానంతో ఉన్నటువంటి ఆ డైనోసార్స్ కి తెలుసా ఇది సినిమా అని? వచ్చేస్తాయి, బయటకు వచ్చేస్తాయి అందులోంచి. కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం సినిమా థియేటర్ లోంచి అని చెప్పేసి ఈ మేడమ్స్ అంతా బయటకు వెళ్ళిపోయారు. సో కాబట్టి ఎదురుగా ఉన్నది అసత్యం అని తెలుసుకుంటే చాలు మనం. అప్పుడు మళ్ళీ నేను అంటాను రావండి అవి బయటకు రావని చెప్పి మళ్ళీ 5గురిని కూర్చోబెట్టేశాను. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు అప్పుడు మళ్ళీ చూస్తున్నారు, ఓహో ఇదంతా కూడా సినిమానా అని. సినిమాలోంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో ఉన్నది అసత్యం అని తెలిస్తే చాలు. సినిమా అని మాకు తెలుసు సార్, వాటికి తెలియదని కదా భయం మాకు. అది మొత్తం మీద కరెక్ట్. వాటికి తెలియదు కదా సినిమా అది. అంతేనా సుధామోహన్ మేడం? అంతేనా? నేను అన్న పాయింట్ కరెక్టేనా? అంతే సార్, అంతే సార్. అంటే కాదు, ఇప్పుడు మీ భయం ఏంటంటే చెప్పండి మేడం. అంతేగా అంతేగా సుధామోహన్ మేడం అది ఇంగ్లీష్ లో చెప్పాలట. మీరు ఇంగ్లీష్ లో చెప్తే వినాలి ఉంది వాళ్ళకి. అవునండి, పాపం అందరూ అడుగుతున్నారు. ఆ సెంటెన్స్ చెప్పండి చాలు, లాస్ట్ సెంటెన్స్ చెప్పండి చాలు. సుధామోహన్ గారు
ఇది సినిమా సినిమా. అని వాటికి తెలియదని అది చెప్పండి సినిమా మేడం. అని అది ఆ, సినిమా అని వాటికి తెలియదు కదా, మనకు తెలుసు కదా అని చెప్పండి. అది ఆ. శ్రీనివాస్ గారు మీకు తెలుసు సినిమా అని నాకు తెలుసు, కానీ అక్కడ ఉన్నటువంటి That జంగిలీ does not జనాలు know, వాటికి తెలుసు. that does not know that it is cinema. Only you know that it is cinema. That does not know that it is cinema. అది సో ఇక్కడ ఏమైపోతుంది, మనకు అది సినిమా అని చెప్పి తెలిసిన తర్వాత మనం కూర్చుంటాం. ఒక సినిమా నడుస్తుంది, నడుస్తే ఆ సినిమా లోపల హీరో వాళ్ళ నాన్నతో చెప్తాడు, నాన్న ఇది సినిమా కాదు ఇది జీవితం అని. ప్రేక్షకుడు గతుక్కుమని ఉంటాడు, వాడు చూస్తాడు, అరే ఇది ఇది నేను సినిమా అనుకున్నానే, ఇప్పుడు వాడు జీవితం అంటాడేంటి అని చెప్పేసి. సో ఏమవుతుందంటే ఎప్పుడైతే అది అసత్యం అని తెలుస్తుందో అప్పుడు ఏం పర్వాలేదు. సినిమా ఫస్ట్ ఇప్పుడు దురంధర్ సినిమా ఉంది, దురంధర్ సినిమాని థియేటర్ లో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తెలుస్తుంది. సినిమాలో పిన్ డ్రాప్ సైలెన్స్, అదే సత్యం అన్నట్టుగా ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. నాలాంటి వాడైతే ఇక అసలు తలకాయ ఎక్కడ కొట్టుకోవాలో తెలియక అట్లా చూస్తూనే ఉన్నాడు, అంత బాధపడుతున్నాం. అయినప్పటికీ కూడా మాకు తెలుసు అది అసత్యం అని. మధ్య లోపల జనాలు పాప్కార్న్ కొనుక్కోవడానికి దానికి దీనికి వెళ్ళిపోయారు, ఎందుకంటే అది అసత్యం అని తెలుసు కాబట్టి వెళ్ళిపోయారు. సో అసత్యం అని తెలిస్తే చాలు, ప్రపంచం మాయమైపోవాల్సిన అవసరం లేదు. ఇది అసత్యం అని తెలుసుకోగలిగితే యూ విల్ బి ఏబుల్ టు రికవర్ ఫాస్టర్. అదర్వైజ్ ఏమవుతుంది అంటే జ్ఞానం వచ్చిన వాడికి జ్ఞానం రాని వాడికి ఏంటి డిఫరెన్స్, ఇది ఒక్కసారి ఆలోచించండి. జ్ఞానం వచ్చిన వాడు ఏంటంటే సమస్యల నుంచి తొందరగా బయటపడతాడు. జ్ఞానం లేనివాడు దాన్ని సాగదీస్తూ పీకుతూ సాగదీస్తూ పీకుతూ సాగదీస్తూ పీకుతూ అది మనం చాలా అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు సార్, ఇన్వాల్వ్ అయిపోయి అందులో ఉంటారు. ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. ఇన్వాల్వ్ అయిపోయి అది సినిమా తెలిసినా అందులో సార్ ఇన్వాల్వ్ ఇందులో ఒక అయిపోయి డిఫరెన్స్, రెండింటి మధ్యలో ఒక డిఫరెన్స్ ఉంది సార్. సపోజ్ మనకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా విషయం అయితే తెలుస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్కి రావడం అనేది చాలా కష్టమైన పని. అప్పుడు ఆనందం వస్తుంది. మామూలుగా ఇది అసత్యం అనేది మైండ్లో తెలుస్తుంది, అంతవరకు అయితే ఉంటుంది. అంటే అసత్యం అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎక్కువసేపు బాధపడం. ఇప్పుడు మెయిన్ జ్ఞానం వచ్చిన వాడైతే దేనికి బాధపడ్డు. ఓకే, ప్లీజ్ 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 అందరూ గట్టిగా పట్టుకోండి ఈ పాయింట్, ఇది రాసి పెట్టుకోండి వీలైన వాళ్ళు. నేను చాలా మంచిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చిన్న పిల్లలు, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లలకు చెప్పినట్టు చెప్తాను. ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ఒక్క జ్ఞానికి మాత్రమే. జ్ఞానికి ఒక్కడికే ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. ఏం జరిగినా కూడా దైవేచ్ఛ అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఇటుపక్క ఉన్నటువంటి జీరో గ్యాంగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు గిలగిల్లాడిపోతూ ఉంటారు, తన్నుతూ ఉంటారు, కొడుతూ ఉంటారు. అవతల వాళ్ళ జీవితాలు నాశనం అయిపోవాలంటారు. వేరే వాడి కూతురు ఎవరితోనో వెళ్ళిపోయిందంటే సంతోషపడతారు, వేరే వాడి కొడుకు ఉద్యోగం రాలేదంటే సంతోషపడతారు, వేరే వాడికి చెడు జరిగిందంటే సంతోషపడుతూ ఉంటారు, వేరే వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఈ గ్యాంగ్. ఈ పెరుగుతూ ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాళ్ళకి అసత్యం అని తెలుస్తుంది, వాళ్ళకు కూడా జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొద్దిగా బాధపడి మళ్ళీ వెంటనే రికవర్ అయిపోతారు. ఆ రికవరీ టైం సూపర్ ఫాస్ట్ ఉంటుంది. సమస్యలు అందరికీ వస్తాయి. జ్ఞానము వస్తున్న స్టేజ్ లో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయి జ్ఞానం రాలేదు. మందు పడుతుంది, మందు పడ్డప్పుడు ఏమవుతుంది, తొందరగా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. బయటపడి పోన్లే అనుకుంటారు. 2 రోజులు ఊరుకునేసరికి ఆ సమస్య తీరిపోతుంది. మనం ఇంతకుముందు ఇది చెప్పుకున్నాం, సమస్య పెద్దదా జీవితం పెద్దదా? ఎవరన్నా చెప్పండి. జీవితమే జీవితమే పెద్ద సార్, సమస్య చిన్నదే కానీ దాన్ని మనం పెద్దగా ఊహించుకుంటాం. అంతే, జీవితం పెద్దది. కాబట్టి ఏంటి, సమస్య వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. ఆ సమస్య వచ్చినప్పుడు కొద్దిగా ధైర్యంగా నిలదొక్కగలిగితే సమస్య మళ్ళీ 2-3 రోజుల్లో వెళ్ళిపోతుంది. అది సమస్య వెళ్ళిపోతుంది. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు మనము కొంత ధైర్యంగా ఉండగలిగితే చాలు. వెంటనే ధైర్యంగా ఉండలేము. ఎలాంటి వాడికైనా టెన్షన్ వస్తుంది, టెన్షన్ రాకపోవడం అసంభవం. కానీ అది ఎంత తొందరగా తగ్గాలి అంటే ఆలోచన ద్వారా సూపర్ ఫాస్ట్ గా తగ్గాలి. ఇలాంటి సమస్యలు నేను ఎన్నో ఎదురు చూశాను జీవితంలో అని చెప్పేసి. ఓసారి అర్ధరాత్రి నేను చెప్పాను అనుకుంటే ఒక ఇన్సిడెంట్. నేను మా అన్నయ్య అర్ధరాత్రి స్కూటర్ మీద వెళ్తుంటే నైట్ 11:30కి స్కూటర్ది టైర్ పంక్చర్ అయింది. అది ఎక్కడో మధ్యలో ఉంది. ఇప్పుడు ఆ టైర్ లేకుండా మేము వెళ్ళలేము. అవి ట్యూబ్లెస్ టైర్స్ కాదు, మామూలు ట్యూబ్ ఉన్నటువంటి టైర్లు. మా అన్నయ్య ఫుల్ టెన్షన్ పడిపోతున్నాడు. ఎలా ఇప్పుడు ఇంటికి చాలా దూరంలో ఉన్నాము, ఇప్పుడు ఇది రాత్రిపూట చేసే వాళ్ళు ఎవరు ఉండరు, ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. నేనేం చేశాను, దబదబా ముందు దాని టైర్ ని ఓపెన్ చేసేసాను, చేతిలో పట్టుకున్నాను. ఆ దారిలో వెళ్లే వాళ్ళు ఎవరైనా ఒక్కడ కనిపించినా ఆపుదామన్నట్టుగా బతిమలాడుకుని ఒకళ్ళని ఆపాను. ఆపి మెయిన్ రోడ్ వైపు వెళ్ళిపోయాను. మెయిన్ రోడ్ కు టచ్ అయ్యాను. 3-4 కిలోమీటర్లు వెళ్ళిపోయి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాను. మెయిన్ రోడ్ దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చైనా సరే ఒకరితో చేయించేసి మళ్ళీ అక్కడి నుంచి ఆ టైరు మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇంకొకరిని ఉన్న బతిమలాడుకుని మొత్తం మీద 1-1.5 టైం పట్టింది. 1/2 గంటలో అవ్వాల్సిన పని 1-1.5 టైం పట్టింది. కానీ మొత్తం మీద వచ్చాను, మళ్ళీ నేనే టైర్ ఫిక్స్ చేశాను, హ్యాపీగా ఇంటికి వచ్చేసాం. సో ఇప్పుడు ఏమైంది, మా అన్నయ్య అంటున్నాడు ఇంత కూల్ గా ఎలా ఉన్నావురా అని. నేను
కూల్గా ఎక్కడున్నా నేను? కూల్గా ఎక్కడున్నా? కానీ ఆ సమయంలో మీ అన్నగారు భయపడుతూ అక్కడ ఒక్కరే ఉండి ఉంటారా సార్? మా అన్నయ్య భయపడుతూ ఉన్నాడు. ఎట్లా ఇప్పుడు ఈ స్కూటర్ ఎవరింట్లో అయినా పెట్టాలా, ఏం చేయాలి, ఈ అంతా ఉన్నాడు. ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఏమైపోయింది, నేనేం తప్పు చేశాను, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. మనము పోరాడినంత పోరాడి ఇక ఫైనల్ గా మనకు పోరాడలేని పరిస్థితి లోపల దేవుడి చేతిలో వీలు పెట్టండి. హీ విల్ టేక్ కేర్. నేను చెప్పే కదా, మా అమ్మగారికి ఆపరేషన్ చేయించాల్సి వచ్చినప్పుడు బెంగళూరు నుంచి నేను రాలేకపోయాను. మా బస్సు క్యాన్సిల్ అయిపోయింది, కొత్త బస్సు దొరకదు. ఆ రోజులో ఇంటర్నెట్, మొబైల్ ఇంత లేదు. అలా 10-12 ఏళ్ల కింద సంగతి నేను చెప్తున్నది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. 3 గంటలు ప్రయత్నం చేసి మట్టి కొట్టుకుపోయి పిల్లలు, వైఫ్ రోడ్డు మీద నిలబడి రాలేక ఉండలేక పొద్దున్న వచ్చి అమ్మకి ఆపరేషన్ చేయించాలి. ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. చేసి చివరికి వదిలేసి అంతా అయిపోయాక మట్టిలో రోడ్డు మీద కూర్చున్నా నేను. దేవుడా, నౌ టేక్ ద వీల్. ఇక ఈ వీల్ ని నువ్వు హ్యాండిల్ చేయి. మానవ ప్రయత్నం ఎంత చేయాలో అంత చేశాను అని చెప్పి అక్కడి నుంచి దూరం నుంచి ఒక బస్సు వచ్చింది ఇట్లా మెరుచుకుంటూ, శర్మ ట్రావెల్స్ అని. హైదరాబాద్కి వెళ్లాల్సిన 4 కావాలి అని. మేమే అంటే బస్ క్యాన్సిల్ అయింది కదంటే, లేదు క్యాన్సిల్ కాలేదని అని ఎక్కించుకున్నాడు. మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఆపాడు అంతే. మధ్యలో దారిలో ఎవరిని ఎక్కించుకోలేదు, ఏం చేయలేదు. ఇంకొక 5-6 ఉన్నారు అంతే బస్ లోపల. మాకు కూడా డబ్బులు కూడా రిటర్న్ ఇస్తానన్నాడు, మాకు కూడా. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, మానవ ప్రయత్నం చేసేసి తర్వాత దేవుడికి వదిలేయండి. మన గీతలో వచ్చేది ఉంటే వస్తుంది అది. ప్రకృతి శక్తులు అక్కడ, దేవుడు అనేవాడు ఒక రూపంతో నుండి ఇలా పంపించిన వాడు కాదు. అక్కడ ప్రకృతి శక్తులు ఏం చేస్తాయంటే నువ్వు ఎంత పోరాడతాయో చూస్తాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నువ్వు దీనికోసం ఒక మహాభక్తుడువో ఒక మహానుభావుడువో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నా. నా ప్లేస్ లో మీరుకున్నా అదే జరుగుతుంది, ఎందుకంటే మీ గీతలో అది ఉంది కాబట్టి. కానీ అట్లా అని చెప్పి మానవ ప్రయత్నం చేయకుండా ఉంటామా? ఆలోచించండి. ఆ రోజు నాకు జరిగింది ఏదో నా మీద దేవుడు వీడు మహానుభావుడు అని చెప్పి పంపించింది కాదు. నా గీతలో అది రాసి పెట్టింది కాబట్టి పంపించాడు. ఒకవేళ నా గీతలో ఆ శర్మ ట్రావెల్స్ బస్సు రాకుండా ఉంటే ఆ రాత్రి నేను పడుకుని పొద్దున పూట ఫస్ట్ ఫ్లైట్ కి హైదరాబాద్కి వచ్చేవాడిని. సో ఏది రాసి పెట్టిందో అది జరగడం ఖాయం. కానీ మనము మానవ ప్రయత్నం చేసి తర్వాత ప్రకృతి శక్తులకు వదిలేయాలి. అప్పుడు ధైర్యంగా ఉంటాం. కానీ ఆ 2-3 గంటల పాటు ప్రయత్నం చేశామా లేదా, అప్పుడు ప్రకృతి కూడా తెలుస్తుంది, ఓకే వీడు సిన్సియర్ గా ట్రై చేస్తున్నాడు. ఇదే నేను మీ అందరికీ కూడా ఒక కోర్స్ చేయిస్తానని చెప్పే కదా, ప్రకృతి నియమాలను ఎలా మనము మనకు అనుగుణంగా మార్చుకోవాలి అనేది చూద్దాం. నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో తెలియదు. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ లో ఒక టైం దొరికితే ఒక వారం రోజులకైనా కొన్ని థింగ్స్ నేర్పించి తీరాల్సిందే, తప్పదు. ప్రకృతి శక్తులను మనం ఎలా ఇది చేసుకోగలం? ఎందుకంటే ప్రకృతి అనేటటువంటిది భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం. దాన్ని మనం ఎలా అందుకోవచ్చు, మన ఆలోచన మార్గాన్ని ఎలా. అందుకే రాజాసాబ్ సినిమా చూడండి అని చెప్పేసి ఎందుకు అంటున్నానంటే, అది మీకు ఆలోచన దృక్పథాన్ని మారుస్తుంది. ఆ సినిమా అందరూ చూసారా? మీరేం పైసలు పెట్టక్కర్లేదు, అది ఇందులో ఓటీటీలో ఉంది, చూడండి. ఓటీటీలోకి వచ్చింది ఓటీటీలో ఉంది సార్. అది ఎలా పాసిబుల్ అవుద్ది? ఒక సామాన్యమైన వ్యక్తి ఏ సాధన చేయడు అతను, మరి అంత అంటే అతని విషయంలో అతనికి అది కొంత సుకృతం ఉంది, కొంత ఆలోచన ముందు అతనికి హిప్నాటిస్ట్ కొంతసేపు అతనికి ప్రయత్నం చేస్తాడు, చేస్తే అతను మార్చుకోలేడు. తర్వాత అదే జ్ఞాపకం వచ్చి ఇక తన వల్ల కానప్పుడు ఏమైందంటే విపరీతమైన ప్రయత్నం చేసి మళ్ళీ అందులోకి సాధించగలుగుతాడు. చేసి ఆ సాధించడంలో కూడా చివరికి తను ఓడిపోతాడు. హ్యారీ పాటర్ లాగా, హ్యారీ పాటర్ చూసారు కదా, అందులోపల హ్యారీ పాటర్ ని ఇలా పెట్టుకుని ఆ దెయ్యము అతని నుంచి ఇలా శక్తిని అంతా గుంజేసుకుంటుంది. హ్యారీ పాటర్ చూస్తారు కదా మీరు, సేమ్ అదే సీన్ లోపల పెట్టాడు. ఇలా చేతి లోపల పట్టుకుంటాడు రాజాసాబ్ ని, పట్టుకుంటే ఇతనిలోంచి మొత్తం ఇలా ఆయనలోంచి అన్ని వచ్చేస్తూ ఉంటాయి కదా, ఆ శక్తిని పీల్చుకుంటున్న టైంలో అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, వాళ్ళ నాయనమ్మ భగవంతుడి శక్తిని ప్రయోగించగానే దెన్ యూ విల్ బి ఏబుల్ టు గెట్ ఇట్. సో ఒకటే గుర్తుంచుకోండి, ప్రకృతి శక్తులను ట్యాప్ చేయగలిగేటటువంటి పద్ధతులు మన హిందూ ధర్మంలో మాత్రమే ఉన్నాయి. నన్ను నమ్మండి, హిందూ ధర్మంలో మాత్రమే ప్రకృతిని మనము వశపరుచుకోగలిగేటటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ మనం ఎందుకు చెయ్యము? ఏ వదిన ఆడి కూతురు ఎవరితో ఇందులో ఉన్నాయి, గలీజ్ వేషాలలో ఉన్నాం కాబట్టి మనకు అవ్వవు. గలీజ్ మాటలు, గలీజ్ ముఖాలు, స్నానాలు చేయకుండా ఈ గలీజ్ మాటలు మాట్లాడుతూ, వీటి వల్ల ఏమైతుందంటే మనలో ఉన్న శక్తిని మనం గుర్తించలేకపోతున్నాము. ఎనీవే, దాని గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇంకొక శ్లోకము, ఒకటే నిమిషం ఉంది. సో ఇది గత వారం వరకు తెలుసుకున్నది. ఇప్పుడు ఏంటి, ఇవాళ మళ్ళీ 8వ శ్లోకాన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఉపాదాన అఖిలాధారే జగంతి పరమేశ్వరే సర్గస్థితి లయాన్ యాంతి బుద్బుదానీవ వారిని. ఇది కూడా గత వారం తెలుసుకున్నదే. బాబు అర్థం చేసుకో,
ఇంతకు ముందటి శ్లోకం లోపల మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడు ఉన్నాడు అని తెలిసే వరకే ఈ గుంజులాటలు, ఏమంటారు గుంజులాటని, ఈ స్ట్రగుల్స్. భగవంతుడు ఉన్నాడు అని మనస్ఫూర్తిగా నమ్మిన మరుక్షణం, మనము భగవంతుడు ఉన్నాడు అని నమ్మిన మరుక్షణం ఏం జరుగుతుంది అనేది ఇందులో చెప్తున్నాడు. భగవంతుడు ఉన్నాడని నమ్మిన మరుక్షణం ప్రపంచమంతా భగవంతుడే కనిపిస్తాడు, అప్పుడు మనకు అజ్ఞానం తొలగిపోతుంది అని ఇంతకు ముందటి శ్లోకంలో తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే ఈ ప్రపంచంలో ప్రతిదానికి భగవంతుడే కారణము. ఉదాహరణకి ఒక అల సముద్రంలో పుడుతుంది, సముద్రంలో ఉంటుంది, సముద్రంలో నశిస్తుంది. సర్గస్థితి లయాన్ యాంతి. యాంతి అంటే పొందడం. సర్గస్థితి లయాన్, సృష్టి స్థితి లయం అవుతున్నాయి. దేనికి? బుద్బుదానీవ వారణి. నీళ్ళ లోపల బుద్బుదములు. బుద్బుదములు అంటే బుడగలు. ఆ నీటి బుడగలు ఏవైతే అలలు అనుకోండి, కొద్దిసేపటికి అలలు ఏ విధంగానైతే నీళ్ళల్లోనే పుట్టి నీళ్ళల్లోనే పెరిగి నీళ్ళలోనే చనిపోతున్నాయో, ఈ ప్రపంచమంతా కూడా పరమేశ్వరుని లోపలే పుట్టి పెరిగి నశిస్తున్నాయి. సో ఇది 7వ శ్లోకానికి కంటిన్యూవేషన్ అయినటువంటి శ్లోకము. ఈ సమస్తానికి కూడా భగవంతుడు ఆధారం అని తెలుసుకో. భగవంతుడు తప్ప వేరేది లేదు. నువ్వు ఒక బుడగ లాంటి వాడివి. నువ్వు భగవంతుల్లో పుడుతున్నావు, భగవంతుల్లో పెరుగుతున్నావు, భగవంతుల్లో నశిస్తున్నావు. ఉపాదాన అఖిలాధారే. ఈ మొత్తం అన్నింటికి కూడా ఉపాదానము, మెటీరియల్ అంతా కూడా, కారణం అంతా కూడా భగవంతుడే అన్నటువంటి సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు ఏ ప్రాబ్లము కూడా రాదు. సచ్చిత్ ఆత్మని అనుస్యూతే నిత్యే విష్ణు ప్రకల్పితాః వ్యక్తయో వివిధా సర్వా హటకే కటకాధివత్. చాలా బ్యూటిఫుల్ శ్లోకం ఇది. ఏం చెప్తున్నాడు ఇది? సత్యము చైతన్యము అయినటువంటి మన ఆత్మ, మన లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఇది భగవంతుడిలో ఉన్నటువంటి ఆత్మ. అనేక రూపాలలో కనిపిస్తోంది నీకు ఇది, అనేక దేహాలలో కనిపిస్తుంది. భగవంతుడి యొక్క ఆత్మనే అనేక రూపాలలో కనిపిస్తుంది. పాము రూపంలో, తేలు రూపంలో, చెట్టు రూపంలో, గడ్డి రూపంలో, చేమలు, అన్ని రూపాలలో కనిపిస్తుంది. శ్రీనివాస రూపం లోపల, మీ అందరి రూపం లోపల, నా ల్యాప్టాప్, అన్నిట్లలో అదే కనిపిస్తుంది. కానీ ఇది సచ్చిత్ ఆనందమైనటువంటి నిత్యమైనటువంటిది ఆత్మ. అంటే భగవంతుడు శాశ్వతమైనటువంటి వాడు. ఆయనలోంచి వచ్చినటువంటివే ఈ రకరకాల రూపాలు. ఏ విధంగానైతే బంగారంలోంచి నువ్వు ఒక ఉంగరం చేయించుకుంటావు మెడ లోపల, ఇక్కడ గుర్తుంచుకోండి, ఆత్మ బోధ ఈజ్ వెరీ స్వీట్ అండ్ సింపుల్. ప్రతి శ్లోకంలో ఉదాహరణ చెప్పాడు. ఇంతకంటే కష్టమైనవి నేర్చుకున్నాం మనం. ఇప్పుడు ఇది ఎంత సులువు ఆలోచించండి ఒకసారి. బంగారం, ఇప్పుడు మనము కంసాలోడి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? కంసాల ఆయన చూసి మనం ఉంగరం ఇస్తే ఆయనకు ఉంగరం కనిపించదు, అక్కడ బంగారం కనిపిస్తుంది. మెడలోంచి నెక్లెస్ ఇస్తాం, ఆయన బంగారం చూస్తాడు, అందులోపల నెక్లెస్ చూడడు. పలకసర్లు ఇస్తాం, చూడడు, ఆయన నెక్లెస్ చూస్తాడు. వంకీలు చూస్తాం, ఆయన వంకీలు చూడడు, బంగారం చూస్తాడు. వడ్డానం ఇస్తాం, ఆయన అందులోపల బంగారం చూస్తాడు. సో అన్నిట్లలో కామన్ ఏంటండి? సో కటకే కటక ఆదివత్. కటకము అంటే ఈ గాజులు, కంకణాలు, ఇలాంటివి అన్నమాట. హటకే సప్తమి విభక్తి, బంగారంలో. ఆ బంగారం లోపల మనం రకరకాల కటకే, కటక ఆదివత్. కటక అంటే ఏంటి? బంగారం. ఆదివత్ కటక అంటే గాజులు. గాజుల లాంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆభరణాల రూపంలో ఉన్నట్టుగా ఈ ప్రపంచమంతా అనుస్యూతే. స్యూతే కుట్టనట్టు, నింపినట్టు, కుట్టినట్టు ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడిలో అల్లుకుపోయి ఆయనతో వ్యాపింపబడి ఆయనయే సర్వత్రా ఉండబడి ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నీకు కేవలము కల్పితము అంటే భ్రమ. ప్రకల్పిత, బాగా భ్రమను నీకు సృష్టించే కల్పించబడినవి. ఏం కల్పించాయి? ఇక్కడ మనందరము కనిపిస్తున్నాం. భగవంతుడే శ్రీనివాస రూపంలో వ్యక్తమయ్యాడు, భగవంతుడే మణిమేడం రూపంలో వ్యక్తమయ్యాడు, భగవంతుడే సౌజన్య గారి రూపంలో వ్యక్తమయ్యాడు, భగవంతుడే రజనీ గారి రూపంలో వ్యక్తమయ్యాడు, భగవంతుడే ల్యాప్టాప్ రూపంలో వ్యక్తమయ్యాడు. అనేక రూపాలలో భ్రమగా కనిపిస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే బంగారంలో వివిధ ఆభరణాలు ఉన్నాయో నీలో, నాలో, ల్యాప్టాప్ లో, అన్నిటిలో ఉన్నటువంటి పంచభూతాలన్నీ భగవంతుడే, మనలో ఉన్నటువంటి ఆత్మ కూడా భగవంతుడే.
ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 9వ శ్లోకం యొక్క వివరణ క్లుప్తంగా తెలుసుకున్నాము. 9వ శ్లోకం వివరణ ఎవరికైనా అర్థమైందా లేదా? వచ్చే వారము 7, 8, 9ని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ప్రతి వారము అన్ని శ్లోకాలు రివిజన్ చేసుకుంటూనే వెళ్దాం. మీకు అర్థమైంది సార్ అనే వరకు మీకు అది. ఇప్పుడు ఇవాళ అర్థమైనాయా? ఏ శ్లోకంలో అయినా ఇబ్బంది ఉందా? అంటే ఇప్పుడు చివరి శ్లోకంలో మీరు చెప్పింది ఏ బంగారం ఎన్ని నగలు ఇచ్చినా అతడు కంసాలి బంగారంనే చూస్తాడు అతను. అలాగే ప్రకృతిలో ఎన్ని రూపాలున్నా మనము భగవంతుడినే చూడాలి. అంటే అక్కడ సత్యం బంగారం, అన్ని ఆభరణాల వెనక ఉన్నది బంగారం. అట్లాగే ఈ అంతటా దాగి ఉన్నది పరమాత్మ అంతరాత్మంగా. అంతే, కరెక్ట్. అంటే ఉదాహరణలు చూసారా ఒకసారి? ఎంత అద్భుతంగా ఉన్నాయి ఉదాహరణలు చూడండి. ఆత్మబోధ నేను ఫస్ట్ ఎందుకు చెప్పలేదని మీ అందరికీ అనిపించి ఉండొచ్చు, కానీ నేను కావాలని ముందు కష్టమైనవి చెప్పి తర్వాత సులభమైన దాంట్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మొత్తం అయిపోయాక, ఈ 68 శ్లోకాలు అయిపోయాక వివేక చూడమని ప్రారంభించుకుంటాం కదా, ఈ రెండింటి మధ్య లోపల మళ్ళీ ఒకసారి నిర్వాణ దశగా రివిజన్ చేసుకుందాం. అప్పుడు మీకు చాలా సులువు అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రింట్ తీసుకున్న వాళ్ళు ఈ 8 శ్లోకాలని మళ్ళీ రివిజన్ చేసుకోండి. ప్రింట్ తీసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? చేయలేపండి. చేయలేపాలి మేము ప్రింట్ తీసుకోలేదు సార్ అని. అలాంటి వాళ్ళు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకొని చక్కగా రివిజన్ చేసుకోండి. చేసుకుంటేనే ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, నేను మీకు దీనివల్ల పుణ్యం వస్తుంది అని చెప్పట్లేదు. దీనివల్ల మీకు చాలా మంచి చేస్తారు, అమ్మవారు వచ్చి మిమ్మల్ని కాపాడతారు, అయ్యవారు వచ్చి మిమ్మల్ని కాపాడతారు నేనేమి అనడం లేదు. మీకు పుణ్యం వచ్చి మీరు వచ్చే జన్మలో ఐఏఎస్ ఆఫీసర్ అవుతారని కూడా నేను చెప్పడం లేదు. కానీ ఒకటైతే గ్యారంటీ ఇస్తున్నా, ఈ జన్మలో మీరు 10% అర్థం చేసుకున్న, మనం చెప్పుకున్న ప్రవచనాలలో, ప్రతి రోజు చెప్పుకుంటున్నటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రవచనాలలో 10% అర్థమైనా వచ్చే జన్మలో మీ జన్మ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తొందరగా జన్మ రావడమే కాకుండా ఎక్కడ ఆపారో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇదొక్కటే మీరు వచ్చే జన్మకు పట్టుకెళ్తారు. ఇక్కడున్న డబ్బు పట్టుకెళ్లరు, ఇక్కడున్న ఫ్రెండ్స్ ని పట్టుకెళ్లరు, ఇక్కడున్న భార్య భర్త పిల్లలు వీళ్ళని ఎవరిని పట్టుకెళ్ళం. వచ్చే జన్మలోకి స్నేహితులు వీళ్ళని ఎవరిని పట్టుకెళ్ళం. కానీ మన ఆలోచన ద్వారా ఏదైతే మనకు వాసన సంస్కార రూపాలలో ఏర్పడుతుందో ఇది మాత్రం వచ్చే జన్మకు పట్టుకెళ్తాం. లేదు సార్ మాకు గలీజ్ పనులు ఇష్టము, అవి ఆడతాం, అడ్డదిడ్డపు పారాయణాలు చేస్తాం, చేస్తే అక్కడ అవే వస్తాయి. వచ్చే జన్మ అవి వచ్చే జన్మ వస్తుందని కూడా గ్యారంటీ లేదు, చెప్పలేం. ఆ మంచి జన్మ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. ఏ జన్మ అయినా రావచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది గ్యారంటీ లేదు ఏం జరుగుతుంది అనేది. అవన్నీ మనం పట్టుకెళ్ళలేం. కానీ ఇది మటుకు ఖచ్చితంగా పట్టుకెళ్ళగలుగుతాం. అదొకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే మనము పట్టుకెళ్లేది కేవలము మన పరిణతిని మాత్రమే మనము వచ్చే జన్మకు పట్టుకెళ్తాము. ఇక మరేది పట్టుకెళ్ళలేము, ఇంకా ఏది పట్టుకెళ్ళలేము వచ్చే జన్మకు. అదొక్క విషయాన్ని అందరూ గుర్తిస్తారని ఆశిస్తున్నాను. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ముగించుకుందాం. 9th శ్లోకంలో ఉపరితలం అన్న వర్డ్ కరెక్ట్ గా మీనింగ్ ఏంటి సార్? ఎక్కడుంది ఉపరితలం? 9th శ్లోకంలో మీనింగ్ కి కింద లైను శాశ్వతమైన సర్వవ్యాప్త విష్ణువు అనే ఉపరితలంపై ఊహ ద్వారా ప్రసరింపజేయబడుతుంది. ఉపరితలం అంటే ఇక్కడ బేస్, ఆధారమైనటువంటిది. ఆయన యొక్క ఆధారంగా ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు నీళ్ళకి ఉపరితలం, ఈ నీరు అనేది ఉపరితలం అనుకుంటే దీంట్లోనే పుట్టి అన్ని దీంట్లోనే చనిపోతున్నాయి. అంటే మెయిన్ బేస్ అదే అన్నమాట, మెయిన్ ఆధారం అని అనుకోండి. ఇక్కడ ఉపరితలము అనే దానికి మెయిన్ ఆధారము అనుకోండి. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాబట్టి కొంత మీకు తెలుగులో సరైన పదం ఇచ్చుకోలేదు, బట్ అది వదిలేసేయండి. దాని మీనింగ్ వదిలేసి నేను చెప్పిన మీనింగ్ గుర్తుంచుకోండి. అన్నిటికీ ఆధారభూతమైన సూపర్ ఇంపోజ్ లాగా అనుకోవచ్చు. అంతే, సూపర్ ఇంపోజ్. సో కాబట్టి ప్రతి దగ్గర కూడా సింపుల్ గా అర్థం చేసుకోండి. అన్నిట్లలో ఉన్నది బంగారము, అన్నింటిలో ఉన్నటువంటిది దేవుడు. దేవుడిలోంచి మిగతావన్నీ, దేవుడిని ఆధారంగా మిగతావన్నీ ఎలా అయితే వచ్చాయో, దేవుడిని అక్కడ వాడు ఉపరితలంగా చేసుకుని మిగతావన్నీ వచ్చాయో, దేవుడిని ఉపరితలము అంటే దాన్ని ఆధారభూతంగా బేస్ గా చేసుకుని మన శరీరాలు, ప్రపంచము, వస్తువులు, కొండలు, కోణలు, గడ్డి ఇవన్నీ వచ్చాయో, అదే విధంగా బంగారంని ఉపరితలంగా చేసుకుని మిగతా ఆభరణాలన్నీ కూడా వచ్చాయి. ఫ్రంట్ ఫేస్, ఓకే, అట్లా అనుకోవచ్చు. ఆధారమనే రాసుకోండి. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కాబట్టి అది కొంత వాడు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కష్టం ఇచ్చుంటాడు. ఇంగ్లీష్ లో ఏముందో చూస్తే ఈజీగా అర్థమవుతుంది.
కానీ ఏదైనా అది అర్థమైనా కాకపోయినా నేను చెప్పింది అర్థమైతే చాలు మీకు. నేను చెప్పింది అర్థమైందా? డాక్టర్ The శ్రేష్ఠ manifested world of plurality is superimposed by సూపర్ ఇంపోజ్. imagination upon the eternal, all-pervading Vishnu, whose nature is existence, intelligence, just as bangles, etc. in gold. సో దాని వల్ల అది సూపర్ ఇంపోజ్ అయ్యి, అంటే దాని వల్ల మనకి ఇవన్నీ కూడా అలా అనిపిస్తున్నాయి అంతే. భగవంతుడు ద్వారా మిగతావన్నీ వచ్చినట్టుగా బంగారం నుంచి మిగతావన్నీ వచ్చినట్టుగా భగవంతుల్లోంచి మిగతావన్నీ కూడా వచ్చాయి. అంతవరకు గుర్తుంచుకోండి చాలు. జై శ్రీకృష్ణ. గురువు గారు ఇదండి 68 ఇప్పుడు మీరు పెట్టింది PDF ఉంది కదండి, దాని అర్థాలు కూడా ఇందులోనే ఉన్నాయండి. అన్ని 68వి ఉన్నాయి. తెలుగు వర్షన్ కూడా ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. మొత్తం తెలుగులోనే 68వి. కొంత తెలుగు ఉంది సార్, కొంత తెలుగు కొంత ఇంగ్లీష్ ఉంది. తర్వాత పంపించినట్టున్నానండి మొత్తం తెలుగు ట్రాన్స్లేషన్ కన్వర్ట్ చేసి. సరే మళ్ళీ ఒకసారి పెట్టండి ఎవరైనా. సరే నో ప్రాబ్లం, మళ్ళీ ఒకసారి పెట్టండి గ్రూప్ లో. సరే మళ్ళీ ఒకసారి పెట్టండి. దొరకని వాళ్ళకి మళ్ళీ ఒకసారి పెట్టండి, నో ప్రాబ్లం. ఇంకా అర్థమైందా అందరికీ? రేపేమో అమోఘమైనటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి ఆదిత్య హృదయంది మనం ప్రవచనం చేసుకుంటాం. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే భగవంతుని చేరుకుంటారని, నిజమైనటువంటి మోక్షం కావాలి అంటే కేవలం జ్ఞాన మార్గమే మనకు ఉపయుక్తమని. జ్ఞాన మార్గం అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం. వినడము, విన్నదాన్ని మాటి మాటికి మననం చేసుకోవడము, దాని ఆచరించడము. అందరూ ఈ మార్గంలో నడుస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగిస్తున్నాము. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆదిత్య హృదయం ప్రవచనం ద్వారా. అంతవరకు కూడా అందరికీ శుభం కలుగుగాక. శుభం భూయా. జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. Jai Shri Krishna, sir. శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.